మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ మాథ్యూ, ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 26 and verse 50. మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం. యేసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. అందరూ ఈ మాట చెప్పండి, చెలికాడా. ఒకసారి మీ ప్రక్కవారు తిరగండి, నేను ఓ పదం చెప్తాను, ఆ పదం చెప్పాలి మీరు. ఓకే, ప్రక్కవారు తిరగండి, అందరూ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఈ మాట చెప్పండి, హెటెరోస్ అనండి. అది ఏంటండి? అది వాట్ లాంగ్వేజ్ ఈజ్ దిస్? ఈ భాష ఏంటండి అంటారా? హెటెరోస్ అనగా గ్రీక్లో ఫ్రెండ్ అని అర్థం. చెప్పండి, గ్రీక్లో ఏమని అర్థం? ఫ్రెండ్ అని అర్థం. ఎప్పుడైనా మీకు ఎవరైనా ఫ్రెండ్ ఉంటే ఈ రోజున యు ఆర్ మై హెటెరోస్ అనండి. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు ఆలోచించుకునే టైం ఉంటుంది వాళ్ళకి. హెటెరోస్ అనగా చెలికాడ, మై ఫ్రెండ్. టుడే ద హోల్ వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్ ఫ్రెండ్షిప్ డే. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు స్నేహితుల దినోత్సవం జరుగుతూ ఉంది. ఇట్స్ గుడ్ టు హ్యావ్ సచ్ ఎ డే టు సెలబ్రేట్. స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం తప్పేం కాదు. ఎందుకోసం అంటే బైబిల్ నిజమైన స్నేహితులను ప్రోత్సహించింది. చెడ్డ సాంగత్యాన్ని ప్రోత్సహించలేదు కానీ, చెడు సాంగత్యాన్ని ప్రోత్సహించలేదు కానీ, మంచి స్నేహాన్ని బైబిల్ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ గాడ్ కాల్డ్ సంబడి యాజ్ హిస్ ఫ్రెండ్. సాక్షాత్తు దేవదేవుడే అబ్రహామును నా స్నేహితుడు అని పిలిచాడు. స్నేహానికి దేవుడు చాలా గొప్ప విలువ ఇచ్చాడు. అబ్రహామును మాత్రమే కాదు, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక వ్యక్తిని యేసు ప్రభు చెలికాడా అని సంబోధించాడు. ఇంగ్లీష్లో మై ఫ్రెండ్, గ్రీక్లో హెటెరోస్ అనే పదం. హెటెరోస్ అనే పదం బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల మనం చూస్తాం. అయితే యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన శిలువ మరణం పొందడానికి ముందు ఆయన గెత్సెమనే తోటలో ఉన్నారు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థనలో మనందరికీ మాదిరి ఉంచారు. శిష్యులందరినీ కూడా ఆ తోటకు తీసుకెళ్లారు. అక్కడ యేసు ప్రభు ప్రార్థిస్తూ ఉండగా ఇస్కరియోతు యూదా బంట్రోతులను వెంటబెట్టుకుని వచ్చాడు. వారు అన్న మరియు కైపల యొక్క బంట్రోతులు కొంతమంది, బహుశా రోమన్ సైనికులు కూడా కొంతమంది ఉండుండొచ్చు. వాళ్ళందరినీ వెంటబెట్టుకుని యేసు ప్రభువును పట్టుకోవాలని ఇస్కరియోతు యూదా వచ్చాడు, గెత్సెమనే తోటకు వచ్చాడు. వచ్చిన తర్వాత వారందరికీ కూడా ఒక సిగ్నల్ ఇచ్చాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు, మీరు ఆయన పట్టేసుకోండి అని. ఆ చీకటి వేళ గెత్సెమనే తోటలో ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకున్న తర్వాత ప్రభువు పిలిచిన ఆ సంబోధన ఎంత బాగుంది అంటే, మై ఫ్రెండ్ అనే ఆ సంబోధన యేసు ప్రభు చేశారు, నా చెలికాడ. వాస్తవానికి ఇస్కరియోతు యూదా చేస్తున్నది, చేయబోచున్నది యేసు ప్రభు తెలుసు. బికాస్ గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్ గాడ్. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. మనందరి విషయాలు ఆయనకి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కూడా అంత ద్రోహాన్ని తలపెడుతున్న యూదాను యేసు ప్రభు ఏమని పిలిచారు? స్నేహితుడా అని పిలిచారు. ఆ వచనం చదివినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇస్కరియోతు యూదాకి దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. దట్ వాజ్ ఎ యునీక్ ఆపర్చునిటీ ఫర్ జూడస్ ఇస్కరియోత్ టు టర్న్ టు గాడ్. దేవుని వైపు తిరగడానికి, క్రీస్తు ప్రభు వైపు తిరగడానికి బహుశా అది చివరి అవకాశమేమో ప్రభు ఇచ్చాడు. మరలా చెలికాడా అని సంబోధించాడు. ఆ సందర్భంలో యూదా, నేను 30 వెండి నాణాలకి నా రక్షకుడిని అమ్మేస్తున్నానే, 3.5 సంవత్సరాలు ఆయనతో సహచర్యం చేశాను, సహవాసం చేశాను, ఏనాడు నాకు ఆయన ఎప్పుడూ కీడు చేయలేదు, ఏనాడు నాకు ఇబ్బంది కలుగు చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకున్న ప్రతి అవసరాన్ని తీర్చాడు. తక్కిన శిష్యులందరిలో కన్నా నాకు ఒక ఉత్కృష్టమైన స్థానాన్ని ప్రభు ఇచ్చాడు. ఆ ఫైనాన్సెస్ మేనేజ్ చేసే ఆ కృప నాకు ఇచ్చాడు. ఇంత కృపగల దేవుణ్ణి, ఇంత ప్రేమగల దేవుణ్ణి, ఇంత మంచి దేవుణ్ణా నేను అమ్మేస్తుంది కేవలం 30 వెండి నాణాలకు విలువ కట్టానే. ఎన్నో విలువలేని నా రక్షకుడు, లేదా విలువ కట్టలేని నా రక్షకుడు, గొప్ప దేవుడు, ఆయన 30 వెండి నాణాలకు అమ్మేస్తున్నాను అని బాధపడి ప్రభు పాదాలు పట్టేసుకుని ఉంటే ఇస్కరియోతు యూదా చరిత్ర వేరేగా ఉండదేమో. కానీ ఆ చివరి అవకాశాన్ని కూడా యూదా సద్వినియోగం చేసుకోకుండా ప్రభువుని నమ్మివేసి ఆ తర్వాత భయంకర పరిస్థితులు ఇరుక్కుపోయాడు. కానీ ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహామును నా స్నేహితుడని పిలిచారు. ఆయన ద్రోహం చేస్తున్న యోధాను కూడా ఏమని పిలిచాడు? నా స్నేహితుడే. ఇక్కడ రక్షకుని యొక్క మనసు మనం అర్థం చేసుకోవాలి, మన ప్రభు యొక్క మనసు మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం కూడా దేవుని గాయపరుస్తున్నా, ఆయన్ను అవమానపరుస్తున్నా, మన క్రియల ద్వారా ఆయన్ను ఎరుగునన్నట్టు మనం ఉన్నప్పటికీ కూడా స్టిల్ గాడ్ కాల్స్ us హిస్ ఫ్రెండ్స్.
దేవుడు ఇంకా మనల్ని తన స్నేహితులని పిలవడానికే ఇష్టపడుతున్నాడు తప్ప ఆ సందర్భంలో కూడా మనల్ని వేరే పదంతో ఆయన పిలవాలనుకోవట్లేదు. ఒక సందర్భంలో యేసు ప్రభువు వారి శిష్యులందరితో మాట్లాడుతున్నారు, దాసుడు తన యజమానుడు చేసేది తెలుసుకోలేడు. కొన్ని దాసులు యజమానుల వ్యవస్థ ఉంది, మాస్టర్ అండ్ సర్వెంట్స్. యజమానులు అన్ని దాసులకు చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్స్ కమాండ్ సర్వెంట్స్ టు డూ సంథింగ్. ఏదైనా ఒక విషయం చేయాలి అంటే యజమానులు కమాండ్ చేస్తారు దాసుని. అక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండదు, మ్యూచువల్ ఫెలోషిప్ ఉండదు, మ్యూచువల్ ఇంటిమసీ ఉండదు. ఈయన నాయకుడిగా ఉంటాడు, యజమానిగా ఉంటాడు, దాసుడు దాసుడే. వారితో ఎంతవరకు మాట్లాడాలో, ఎన్ని విషయాలు మాట్లాడాలో అన్నే మాట్లాడతారు తప్ప అన్ని విషయాలు వారికి తెలియచేయరు. ప్రభువారు అన్నారు, నేను మీకు యజమానున్నే, కానీ ఐ వుడ్ లైక్ టు ఎలివేట్ యువర్ స్టాండర్డ్ ఇన్ మీ. నన్ను మీరు ఆరాధిస్తున్నారు కనుక, మీరు రక్షకునిగా చేర్చుకున్నారు కాబట్టి ఇంకొంచెం దగ్గరగా మిమ్మల్ని తీసుకోవాలని ఆశపడుతున్నాను. మీరు దాస్యములో నుండి లేదా దాసులుగా ఉన్న మీరు నా స్నేహితులు కావాలని కోరుతున్నాను. ఐ కాల్ యూ మై ఫ్రెండ్స్. మిమ్మల్ని నా స్నేహితులను పిలుస్తున్నాను. ఇప్పుడు స్నేహితుడు అన్నప్పుడు దాపరికలు లేవు, అరమరికలు లేవు, ప్రతి విషయాన్ని చర్చించుకోవచ్చు. నా హృదయంలో ఏముందో మీకు తెలుస్తుంది, మీ హృదయాల్లో ఏముందో నాకు తెలుస్తుంది. అందును బట్టి లెట్ us బిల్డ్ దట్ బాండ్. ఆ ఫ్రెండ్షిప్ బాండ్ను మనం బిల్డ్ చేద్దామని యేసు ప్రభు ఒక చక్కని పిలుపును ఆనాడు శిష్యులకి ఇచ్చారు. నాట్ ఓన్లీ టు ద డిసైపుల్స్, Jesus calls each and every person who got saved and who were cleansed in his blood. Jesus is calling them friends. యేసు ప్రభు కూడా వారిని స్నేహితులను పిలుస్తున్నారు. వాట్ ఏ ప్రివిలేజ్! ఇది ఎంత గొప్ప ఆధిక్యత! బైబిల్ గ్రంథాన్ని నేను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే ఈరోజు అవకాశాన్ని బట్టి చెలికాడ అనే అంశాన్ని కొంచెం లోతుగా ధ్యానం చేయాలని కోరుతున్నాను. దేవుని లేఖనాల్లో చెలికానికి ఉన్న లక్షణాలు ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు బి ఎ ట్రూ ఫ్రెండ్ టు జీసస్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ ట్రూ ఫ్రెండ్ టు సంబడి, యేసు ప్రభువుకు ఒక మంచి స్నేహితుడిగా నువ్వు ఉండాలి అంటే, లేదా నేను మంచి స్నేహితుడిగా ఉండాలంటే, లేదా భౌతిక జీవితంలో మనందరం కూడా సంఘ జీవులం కాబట్టి, సోషల్ బీయింగ్స్ కాబట్టి, మన చుట్టూ ఉన్న ప్రజలు కొంతమంది మనకు స్నేహితులుగా ఉండాలని ఆశిస్తారు, లేదా మనం స్నేహితులుగా ఉండాలని ఆశపడతాం. ఒక ఉత్తమ స్నేహితునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఒక మంచి స్నేహితునిగా మనం ఉండాలంటే ఏం చేయాలి అనే అంశాన్ని లేఖనానుసారంగా కొన్ని భాగాలు ఈరోజు మీకు వివరించి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. చెలికాడ అనే అంశం ఈరోజు మన ధ్యానాంశం. దాన్ని జాగ్రత్తగా మేము వివరించాలని కోరుతున్నాను. ప్రపంచంలో ఈరోజున చాలామంది ఒక మంచి స్నేహం కోసం కనిపెడుతున్నారనడంలో సందేహం ఏమీ లేదు. కొంతమంది మంచి స్నేహితులుగా ఉన్నట్టు నటిస్తారు అంతే, కానీ వారిలో ఆ నిజమైన స్వభావం ఉండదు. ఎప్పుడైనా అవకాశం దొరికితే నమ్మక ద్రోహం చేస్తారు. ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే స్నేహితులు కదా అని చెప్పి మనసు విప్పి చాలా విషయాలు చెప్పేసుకుంటే వాళ్ళే ఒక రోజుని ఎదురు తిరిగేసి అవన్నీ లోకానికి చెడుగా చెప్పి ఇతరులను బాధించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే వాట్ ఆర్ ద ట్రూ ట్రేట్స్ ఆఫ్ ఎ ఫ్రెండ్? ఒక స్నేహితునికి ఉండాల్సిన మంచి లక్షణాలు ఏంటి అని ఆలోచన చేస్తే నేను బైబిల్లోంచి ఒక 4 అంశాలు ఈరోజు మీకు తెలియజేసి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటి అంశం నేను చెప్తాను, మీరు కూడా ప్రొనౌన్స్ చేయండి, ఆ తర్వాత రెఫరెన్స్ చూపిస్తాను. మొట్టమొదటి చెలికాడు ఎవరంటే కలగనిన చెలికాడు. అందరూ చెప్పండి, కలగనిన చెలికాడు. ఎప్పుడైనా బైబిల్లో ఈ సందర్భాన్ని మీరు చూసారా? కల వచ్చిందంట ఒక చెలికానికి. లెట్స్ లుక్ ఇన్ టు ది స్క్రిప్చర్. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం తీస్తే అక్కడ ఒక ఆయనకి కల వచ్చిందట. అందును బట్టే ఆయన్ని చూసి నేను కలగనిన చెలికాడు అనే పేరు పెట్టాను. ఆ మాటను మనం ఆలోచించేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి ఏం చేస్తాడట? వివరించుచుండే. చెలికాడు అంటే అర్థం ఏంటని చెప్పాను, స్నేహితుడు కదా. గిద్యోను రాగానే ఒకడు తన కలను తన చెలికానికి ఏం చేస్తున్నాడు? వివరిస్తున్నాడు. ఏంటా వివరణ అని ఆలోచన చేస్తే ఎట్లనగా, నేనొక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. 14వ వచనం. అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగించబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈయనకి పేరు పెట్టడం సబబేనా కాదా? కలగనిన చెలికాడు కదా.
ఇంకో కళ వచ్చిందండి. ఏంటా కళ? అక్కడ ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి, అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి, జాగ్రత్త వినండి. 135,000 మంది మిద్యానీయులు ఇశ్రాయేల్ మీదకి దండెత్తి వచ్చేశారు. చిన్న సైన్యం అయితే కాదు, 135,000 మందిని వెంటబెట్టుకుని మిద్యానీయులు వచ్చారు అంటే అది చాలా ఘోరమైన యుద్ధం జరగాల్సిన పరిస్థితే. గిద్యోను దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యానీయుల నుంచి రక్షించడానికి దేవుడు రక్షకునిగా గిద్యోను ఎన్నుకున్నాడు. గిద్యోను అనే మాటకు నరుకువాడు అని అర్థం. నరుకువాడు అని అర్థం. ఏమి నరుకుతాడు అంటే శత్రువును, అతని పన్నాగములను విచ్ఛిన్నం చేయవాడు అని గిద్యోను ప్రూవ్ చేసుకున్నాడు. సరే, మనందరికీ తెలుసు ఆ చరిత్ర అంతా కూడా. గిద్యోను పరాక్రమ బలాఢ్యుడు అని దేవుని చేత పిలువబడిన తర్వాత దేవుడు అతని మీద పెట్టిన బాధ్యత నెరవేర్చడానికి గిద్యోను ఉపక్రమించాడు. మొట్టమొదటిగా తాను సరి చేసుకున్నాడు, కుటుంబాన్ని సరిచేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజల పక్షంగా పోరాడడానికి దేవుని సందుకు వచ్చాడు. ప్రభువా, మా ముందు శత్రువులు 135,000 మంది ఉన్నారు. చాలా పెద్ద సైన్యం, మిడతల్లాగా ఉన్నారు వాళ్ళు. ఆ భయంకరమైన సైన్యం నుండి మేము తప్పించబడాలి అంటే, మిద్యానీయుల మీద విజయం సాధించాలంటే మేము ఏం చేయాలి? దేవుడు అన్నాడు, ఎవరైతే పోరాడాలనుకున్నారో వాళ్ళందరినీ పిలువన్నాడు. కొంతమంది వచ్చారు. ఆ తర్వాత దేవుడు కొంతమందిని ఫిల్టర్ చేశాడు, మరలా ఫిల్టర్ చేశాడు. ఎట్టకాలకి ఎంతమంది మిగిలారు అంటే 300 మంది మిగిలారు. ఇటువైపు ఏమో 300 ఉన్నారు, అటువైపు ఎంతమంది ఉన్నారు? 135,000 మంది ఉన్నారు. ఎవరైనా ఈ 300 మంది గెలుస్తారని ఊహిస్తారా? ఎవరైనా ఈ 300 మంది గెలిచి విజయం సాధిస్తారని ఊహిస్తారా? ఖచ్చితంగా మెజారిటీ వైపే ప్రజలు ఉంటారు. మిద్యానీయులదే విజయం అనుకున్నారు. ఈ సందర్భంలో గిద్యోను తన సన్నాహాలు చేసుకుంటున్నాడు. దేవుడు 300 మందిని ఎన్నుకుని వీరి ద్వారా నీకు విజయం ఇస్తామని చెప్పినప్పుడు గిద్యోను ఆలోచన చేస్తుంటే ప్రభు అన్నాడు, గిద్యోను, నీతో ఉన్న నీ పనివాడు పూరా అనబడే పనివాడు ఉన్నాడు, అతనితో పాటు నువ్వు వెళ్ళు. ఆ దండులోనికి వెళ్ళినప్పుడు నేను నీతో మాట్లాడుతాను అనగానే గిద్యోను తన పనివాడు ఆ ప్రాంతానికి రాగానే 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ స్నేహితులట. అందులో మొదటివాడు ఏమంటున్నాడంటే, ఇగో చూడు, రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక బార్లీ బ్రెడ్, ఒక యవల రొట్టె అలా దొర్లుకుంటూ వెళ్ళి మిద్యానీయుల దండులో ఒక గుడారం దగ్గరికి వెళ్ళి అది ఉండగానే ఆ గుడారం పడిపోయింది, అది తలక్రిందులు చేయబడింది. ఐ వండర్డ్ వాట్ డస్ ద డ్రీమ్ మీన్? ఆ కళ యొక్క భావం ఏంటా అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నాను. ఆ యవల రొట్టె దొర్లుకుంటూ వెళ్ళడం ఏంటి, అంత పెద్ద గుడారాన్ని పడగొట్టడం ఏంటి, నాకు అర్థం కావట్లేదు అనగానే ఆ రెండవ చెలికాడు అంటే మరొక స్నేహితుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదేంటో తెలుసా? ఆ యవల రొట్టె ఎవరో కాదు, గిద్యోను చేతిలో ఉన్న ఖడ్గం. ఇన్ఫ్యాక్ట్ he was the man of God and mighty man of God Gideon. దేవుడు గిద్యోను ద్వారా మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ యవల రొట్టె మన గిద్యోను, ఆ గుడారము మిద్యానీయుల సైన్యము. దేవుడు మిద్యానీయులు మన చేతికి అప్పగించబోతున్నాడని ఈ చెలికాడు చక్కని ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. చక్కని భావాన్ని, తాత్పర్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగానే గిద్యోను ఆ మాటలు విన్నాడు. ఆ ప్రక్కన ఉన్నాడు కదా గిద్యోను, ఆ మాటలు విని థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ది కన్ఫర్మేషన్. నేను ఏ విజయాన్ని అయితే పొందుకోబోతున్నానో, ఏ విజయాన్ని అయితే నేను తీసుకోబోతున్నానో దాన్ని ముందుగానే నీ బిడల ద్వారా లేదా యవన బిడల ద్వారా నాకు బయలుపరిచిన నీ కొందనాలని చెప్పి అప్పుడు గిద్యోను యుద్ధానికి వెళ్ళి ఆ 135,000 మంది మిద్యానీయుల మీద విజయాన్ని సాధించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. The first friend here, he was a dreamer. అతడు కలగనిన చెలికాడు అని ఆ టైటిల్ ఎందుకు పెట్టానంటే, అతనికి వచ్చిన కళ మంచిదా చెడ్డదా? చెప్పండి, అతనికి వచ్చిన కళ మంచిదా చెడ్డదా? మనందరికీ కళలు వస్తాయి కదా. ఇక్కడ కళలు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. జీవితంలో పుట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఎన్నో కళలు మనకు వచ్చి ఉండొచ్చు, ఎన్నో కళలు మనం కనుండొచ్చు. కళలు 2 రకాలు. ఒకటి రాత్రి పడుకున్నప్పుడు వచ్చే కళలు. కొన్ని కళ్ళు తెరుచుకుని ఉన్నా కానీ వస్తూ ఉంటాయి కొన్ని కళలు. ఆ రెండింటి తేడా నేను చెప్తాను, జాగ్రత్త వినండి. మనం రాత్రులు పడుకున్నప్పుడు కళలు వస్తాయి. కొన్నిసార్లు దేవుడు ఎందుకు కళలు మనకిస్తాడు? గాడ్లీ విజన్స్ అనేవి ఎందుకు వస్తాయంటే, దేవుడు కొన్ని సంగతులను ముందుగానే మనకు తెలియచేస్తాడు. మనం జాగ్రత్త పడతామని, ప్రార్థన చేస్తామని, దేవుళ్ళు ఇంకా బలపడతామని దేవుడు కొన్ని విషయాలు మనకు ముందుగానే ఆయన తెలియజేస్తారు కళల ద్వారా. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుడు స్వప్నముల ద్వారా తన చిత్తాన్ని బయలుపరిచిన సంగతులు బైబిల్లో ఉన్నాయి. అలా అని చెప్పి వచ్చే ప్రతి కళ కూడా దేవుని దగ్గర వస్తుందని నేను అంటల్లా. జాగ్రత్త వినండి అందరూ కూడా. కొన్ని కళలు ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. వాటిని మనం లేవగానే అవి మనకు చాలా గుర్తుంటాయి. ఎందుకు దేవుడు వాటిని మన గమనంలో, మన జ్ఞాపకంలో ఉంచుతాడంటే,
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కీడుకు సంబంధించిన కళ మనకు రాగానే ఆ కీడు జరుగుతుందని కాదు, కానీ జరగకుండా నువ్వు ప్రార్థన చేస్తావని, జరగకుండా జాగ్రత్త పడతాను దేవుడు కొన్నిసార్లు కళ్ళ ద్వారా మనం హెచ్చరిస్తాడు. ఆయన తన బోధలు కొన్నిసార్లు కళ్ళ ద్వారా ఆయన మాట్లాడతారు. దేవుడు మాట్లాడే విధానాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేఖనాల ద్వారా మాట్లాడతాడు. లేఖనాలను మించి దేవుడు ఏది మనకు ఆయన తెలియజేసే ప్రసక్తి లేదు. ఏది ఆయన బయలుపరిచినా అది లేఖనానుసారంగా ఉంటుంది. దట్ షుడ్ బి అలైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకోసం అంటే దేవుని వాక్యం, దేవుని ప్రత్యక్షత. వాక్యానికి విభిన్నమైన కళలు కానీ, వాక్య సంబంధమైన సైద్ధాంతికమైన విషయాలకు విరుద్ధమైన కళలు కానీ ఏమైనా వచ్చినాయి అంటే అవి దేవునికి సంబంధించిన కళలు కాదు. నీ జీవితంలో కొన్నిసార్లు కళలు వచ్చినప్పుడు వాటిని ఎలా, ఆ భావాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి దేవుడు ఒక ఆత్మీయ వరాన్ని ఇస్తాడు. అదేంటంటే కళలకు సరైన అర్థం చెప్పే ఆత్మీయ వరాన్ని కొంతమందికి ఇస్తాడు. మా అమ్మమ్మ గారికి దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు. ఏదైనా కళ వారికి చెప్పగానే కొన్ని అంశాలు ఆమె చెప్పేది. మా తల్లిగారు కూడా కొన్ని సందర్భాల్లో కళల భావాన్ని చాలా క్లియర్గా చెబుతూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే, దేవుడు ఏదైనా ఒక డ్రీమ్ మనకి ఇచ్చారంటే దానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ దేవుడు ఎవరో ఒకరి ద్వారా లేదా మనకు దేవుడు ఇస్తూనే ఉంటాడు. అది కూడా లేఖనానుసారంగా దేవుడు మనతో మాట్లాడతాడు. కళలు యోసేపు ఒక రోజున ఏం కన్నాడు? కలగన్నాడు. అన్నలు యోసేపు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ద డ్రీమర్ ఈజ్ కమింగ్ అన్నారు ఒక సందర్భంలో. వాళ్ళందరూ కూడా తమకున్న ఆ పనుల్లో వారు బిజీగా ఉన్నప్పుడు యాకోబు పిలిచి అన్నాడు, నాయన యోసేపు అన్నల దగ్గరికి వెళ్ళి కొంచెం ఆహార పదార్థాలు ఇచ్చిరా, వాళ్ళ మందలు మేపుతున్నారు, నువ్వు వెళ్ళు అన్నప్పుడు యోసేపు వస్తూ ఉంటే, దూరంగా యోసేపు వస్తూ ఉంటే యోసేపును చూసి అన్నలు పెట్టిన పేరేంటో తెలుసా? అరే కలలో గనవాడు వస్తున్నాడు అని. యోసేపుకు వచ్చిన కళలు మనకు తెలుసు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 37వ అధ్యాయం చదివితే దానిలో యోసేపు యొక్క కళలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. దేవుడు యోసేపుతో మాట్లాడిన సందర్భాలన్నీ ఆ యోసేపు చరిత్ర అంతా ఆదికాండం 37వ అధ్యాయం నుండి మనం చూస్తాం కదా. అక్కడ నుంచి దాదాపుగా ఆదికాండం చివరి వరకు కూడా యోసేపు మనకు కనబడతానే ఉంటాడు. అతని కళలు వచ్చాయి. అవి నెరవేరాయా లేదా అంటే ఖచ్చితంగా నెరవేరినాయి. దేవుడు ఒక రోజున వాటిని నెరవేర్చాడు. అన్నలందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఆ పనలు యోసేపుకు నమస్కారం చేయడం కావచ్చు, నక్షత్రాలు సూర్యచంద్రులు యోసేపు దగ్గర సాగిలపడడం కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు యోసేపు అనుకుని ఉంటాడు, నా దేవుడు చాలా సంవత్సరాల క్రితం, సుమారుగా 13 సంవత్సరాల క్రితం నాకు ఈ కళనిచ్చాడు. 13 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ కళను, ఆ దర్శనాన్ని ఏం చేశాడు? నెరవేర్చాడు. మనం కూడా కళలు గనువారంగా ఉండాలి. అలా అని చెప్పి వ్యర్థమైన కళలు కనమన్న ఉద్దేశం కాదు. కొంతమంది రాత్రులు పడుకోగానే కళ్ళు మూసుకుని పక్కింటి అబ్బాయి గురించి కలగంటూ ఉంటారు, లేదంటే ప్రక్కింట్లో ఉన్న అమ్మాయి కొరకు కలగంటూ ఉంటారు. నా డ్రీమ్ గర్ల్ అంటారు, నా డ్రీమ్ బాయ్ అంటారు. అలాంటి కళ నువ్వు అంటుంది, వాటి కోసం నువ్వు ప్రాకులాడుతుంది. ఏ కళలు వస్తున్నాయి నీకు? కొంతమంది వ్యర్థమైన కళలు, వ్యర్థమైన స్వప్నాలు. ఒకసారి ఒక యవనస్తుడు ఒక ఇంటికి వెళ్ళాడట. ఆల్రెడీ అతనికి పెళ్ళై పిల్లలు ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు కొట్టగానే ఆ తల్లిదండ్రులు బయటకు వచ్చారట. రాగానే అన్నాడట, దేవుడు నాకు రాత్రి చూపించాడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అన్నాడట. ఈయనకు ఆల్రెడీ పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. దేవుడు ఏం చేశాడట? రాత్రి చూపించాడట. వెంటనే వాళ్ళు, సహోదరుడా అవునా, లోపలికి రమ్ము అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి పెళ్లి చేసి పంపించేశారు బయటికి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఏ పెళ్లి చేశారు లోపల? కర్రతో. వీడనుకున్నాడు అమ్మాయితో పెళ్లి చేస్తారు అనుకున్నాడు. లోపల ఇంత లావు కర్ర తీసుకుని దబ్బి 4 బాదుళ్ళు బాధేసి బయటికి గెంటేశారు. అలాంటి కళ్ళ నీకు వస్తున్నాయి, వ్యర్థమైనవి. ఎవరినో ఇబ్బంది పడుతున్నట్టు, ఎవరినో పీక్కు తింటున్నట్టు, లేకపోతే వ్యర్థమైన కళ్ళ నీకు వస్తున్నాయి. ప్రార్థన చేసుకుని పడుకోవాలి. అందుకని రాత్రి పడుకున్నప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా చక్కని స్వప్నములు దయచేయండి, కళలు ఇవ్వండి అని ప్రార్థన చేసి పడుకోవాలి. కానీ రాత్రి అంతా సీరియల్ చూసి, స్టాండప్ కామెడీ షోలు చూసి ఇంకా నిద్ర వచ్చేదాకా వాటిని చూస్తూ పడుకుంటే మరి అలాంటి కళ్ళ కాకపోతే ఎలాంటివి వస్తాయి నీకు? దేవుని వాక్యాన్ని చదువుకుని పడుకుంటే వాక్య సంబంధమైన దర్శనాలు వస్తాయి. యోవేలు గ్రంథంలో ప్రవచనం ఉంది, ముసలివారు ఏం కంటారన్నాడు? కళలు కంటారన్నాడు. ముసలివాళ్ళు ఈ రోజుల్లో కనే కళలేంటి? వారికి వచ్చే కళలేంటి? ముసలివాళ్లే కళలు కంటారు అంటే యవనస్తులు కనరా? ఖచ్చితంగా. వీ నీడ్ టు హ్యావ్ సమ్ గుడ్ డ్రీమ్స్. మనందరికీ కళలు ఉండాలి. ఆ కళలు నెరవేర్చబడ్డానికి దేవుని సన్నిధిలో ఆయన పాదాల మీద పడాలి. జోసెఫ్ వాజ్ ఎ డ్రీమర్ అండ్ గాడ్ ఫుల్ఫిల్ దోస్ డ్రీమ్స్. దేవుడు ఆ కళలు నెరవేర్చాడు. వ్యర్థమైన కళలుగానే వారు కూడా ఉన్నారని బైబిల్ సెలవిచ్చింది. ఇర్మియా గ్రంథం దగ్గరికి రండి, ఆ రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం
27వ అధ్యాయం 9వ వచనం చదివితే అందులో ఒక మాట రాయబడింది. ద బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 27 and verse 9. దానిలో మాట ఉంది, కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. కలలు కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి, మీరు బబులోను రాజుకు దాసులు కాకుందురు అని మీతో పలుకునప్పుడు మీరు వారిని ఏం చేయకండి, లక్ష్య పెట్టకండి. చూసారా దేవుడు ఎంత క్లియర్గా మాట్లాడాడో. మంత్రజ్ఞులు కానీ, కాలజ్ఞానులు కానీ, కలలు గనువారు కానీ, మరొకరు కానీ మీ దగ్గరికి వచ్చి దేవుడిది చెబుతూ ఉంటే అలా జరగదు అని ఎవరైనా అన్నారు అంటే మీరు వారిని ఏం చేయకండి, లక్ష్య పెట్టకండి. కొంతమంది ఈ రోజులు ఇలా అంటున్నానని ఏమనుకోకండి. వాక్యంలో ఆదికాండం ఎక్కడుంటుందో తెలియదు వాళ్ళకి, మత్తయి సువార్తలో ఏముందో తెలియదు, లేదా ప్రకటన గ్రంథంలో ఏముందో తెలియదు. కళ్ళు మూసుకోగానే కళలు వచ్చేస్తున్నాయి అంటారు. దర్శనాలు బ్యాచ్ కొంతమంది ఉంటారు, బైబిల్లో ఏం తెలియదు వాళ్ళకి. కళ్ళు మూసుకోగానే నాకు అలా కనబడుతుంది ఇలా కనబడుతుంది అని చెప్పి కొంతమంది ప్రజలను మోసం చేసేవాళ్ళు ఉన్నారు. చాలా జాగ్రత్త సుమ. అలాంటి వాళ్ళ దగ్గరికి కొంతమంది పరుగులు ఎత్తుకుని వెళ్తుంటారు. గంటల వాక్యం బోధించబడుతున్నప్పుడు వాక్యం మీద ఆసక్తి ఉండదు వాళ్ళకి, లేఖనాల మీద ఆసక్తి ఉండదు. లేఖనాలను ధ్యానం చేస్తూ ఉంటే ఆహా ప్రభు ఇలా మాట్లాడుతున్నాడా, ఇదా దేవుని చిత్తం, దేవుని కోసం నేను ఎలా బ్రతకాలా, దేవుని కోసం నేను ఎలా జీవించాలా, నా బ్రతుకు దేవునికి మహిమకరంగా ఎలా ఉండాలా, ఇలాంటివి ఏం పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎవరో ఒకళ్ళ ముందు వారు నిలబడాలి, వాళ్ళు కళ్ళు మూసుకుని సహోదరి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఇలా చూపించేస్తున్నాడు నీ కోసం అనగానే అది వాళ్ళకి లక్ష్యం. కానీ దేవుని వాక్యాన్ని వారు లక్ష్య పెట్టరు. జాగ్రత్త వినండి ప్రియులారా. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది బయలుదేరి చాలామందిని పాడు చేస్తారు. సంఘాల్లో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు బయలుదేరే రోజుల్లో దేవుని సేవకుల దగ్గరికి కొంతమంది ప్రార్థనకు రానివ్వకుండా, అమ్మ సిస్టర్ గారు మీకోసం నాకు ఈ కళ వచ్చిందండి, మీకోసం ఈ దర్శనం వచ్చిందండి అని చెప్పి ఎవరెవరి గురించో దర్శనాలకు అనేసి అవి నిజమో కాదో తెలియక కొంతమందిని వారి గ్రిప్లో పెట్టుకోవాలన్న ప్రయత్నాలు కొంతమంది చేస్తుంటారు. అలాంటి విషయంలో జాగ్రత్త ఉండాలి సుమా. దేవుని వాక్యం సెలవిస్తుంది, కళలు గనువారు కనే ప్రతి కళ వాక్యానుసారమైంది కాదు, దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు. మంత్రజ్ఞులేమి, కాలజ్ఞానులేమి, కళలు గనువారేమి, మీరు బబులోనుకు దాసులు కారు అని ఎవరైనా చెబితే ఆ మాటలు మీరు లక్ష్య పెట్టకండి. ఎందుకోసం తెలుసా? ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ యు షుడ్ గో ఇంటూ క్యాప్టివిటీ ఫర్ 70 years ఇన్ బాబిలోన్. బబులోను రాజ్యంలో 70 సంవత్సరాలు మీరు చెరలో ఉండాలని దేవుడు నిర్ణయించాడు. మీ అవిధేయతను బట్టి, మీ యొక్క అపనమ్మకాన్ని బట్టి, మీ అవిశ్వాసాన్ని బట్టి, దేవుని పట్ల మీరు చేస్తున్న తిరుగుబాటుతనాన్ని బట్టి గాడ్ హస్ డిసైడెడ్ 70 years of captivity. No one can change it. You should go to Babylon and come back. ఇరిమియా అంటున్నాడు ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం, దేవుని చిత్తం అంటే కొంతమంది ప్రవక్తలు ఇరిమియాకు వ్యతిరేకంగా నిలబడి నో ఇరిమియా చెబుతుందంత తప్పు అని కొన్ని రకాలైన వస్తువులను కూడా తీసుకొచ్చి వారు ప్రజల ముందు ప్రాక్టికల్గా కూడా చేయడం ప్రారంభించారు. దేవుడు అన్నాడు ఆ అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి, కలలుగను వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ గురించి దర్శనం వచ్చింది, మీ గురించి అలా వచ్చిందని కొంతమంది వ్యర్థమైనవి రాకుండా వస్తే తర్వాత సంగతి. నిజంగా దేవుడు చూపిస్తే దట్స్ ఓకే, ఐఎమ్ నాట్ అగెయిన్స్ ఫర్ ఇట్. రాకుండా కొంతమందిని మోసం చేయాలని మీ ఇంటిని చూడగానే తెల్లగా కనబడుతున్న మీ ఇంటి మీద దేవదూతలు తిరుగుతున్నారు. రోజు ఆ ఇంట్లో తాగుబోతులు సంచరిస్తుంటే నీకు దేవదూతలు కనబడుతున్నారు దాని మీద. రోజు ఆ ఇంట్లో వ్యర్థమైన కార్యాలు జరుగుతుంటే ఆ ఇంటి చుట్టూ దేవదూతలు తిరుగుతున్నారని చెప్తావు నువ్వు. వారిని మభ్యపెట్టాలనే కదా, వారి నుండి ఏదో ఆశించే కదా నువ్వు అలాంటి పనులు చేస్తున్నావు. జాగ్రత్త సుమా. దర్శనములు కానీ కళలు కానీ వాక్యానుసారంగా ఉండాలని బైబిల్ సెలవిచ్చింది. కళలు గనువాడు అంటే యోసేపుకు వచ్చిన కళలు వాక్యానుసారమైన కళలు. హల్లెలూయా. నూతన నిబంధనలో కూడా దేవుడు యోసేపుతో స్వప్నం ముందు మాట్లాడాడని అనేక సందర్భాల్లో మనం చూస్తాం. దేవుడు తన చిత్తాన్ని వారి జీవితంలో బయలుపరిచాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, గిద్యోను ఒక సంశయంలో ఉన్నాడు. 135,000 మంది ప్రజలు నా ముందు ఉన్నారు, సైన్యం నా ముందు ఉంది. హౌ కెన్ ఐ గెట్ విక్టరీ ఓవర్ దెమ్? వారి మీద నాకు విజయం ఎలా రావాలి, వారిని ఎలా నేను జయించగలను అంటే కలగనని ఒక చెలికాడు చెబుతున్నాడు, యవల రొట్టె ఒకటి గిద్యోను ఆ ఖడ్గముగా మిద్యానీయుల పాళెంలో పడినప్పుడు ఆ గుడారాన్ని తలక్రిందులు చేసింది. చెప్పండి, ఓ ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. గుడారం పెద్దదా, యవల రొట్టె పెద్దదా? చెప్పండి బ్రదర్స్, గుడారం పెద్దదా, యవల రొట్టె పెద్దదా? గుడారమే పెద్దది కదా. ఒక టెంట్ చాలా పెద్ద సైజులో ఉంటుంది. యవల రొట్టె ఎంత ఉంది? రొట్టె మహా పెద్దది కలిసి ఎంత కలుస్తుందని చెప్పండి? ఈ మాత్రం సైజు కదా. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో మనకు కావలసినట్టుగా రైస్ దొరకదు, అన్నం దొరకదు. వాళ్ళు ఏం చేస్తారంటే రొట్టెలు తింటారు. నేను టర్కీ వెళ్ళినప్పుడు ఇస్తాన్బుల్లో
వాళ్ళు రొట్టెలు ఎక్కువ తింటారు, రైస్ చాలా తక్కువ. మొదట్లో చాలా ఇబ్బంది పడేవాడిని, కానీ ఆ తర్వాత అర్థం చేసుకున్నాను, ఏ దేశానికి వెళ్తే ఆ ఫుడ్ కొంచెం అలవాటు చేసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. ప్రతిసారి మనకు కావాల్సినట్టుగా పాలకూర పప్పు, గోంగూర పచ్చడి ఇలాంటివి దొరకవు. అందును బట్టి ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం ఫుడ్ అలా అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఫుడ్లు నేను తిన్నాను అనుకోండి, నాకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాటిల్లోనే ఆ పరిధిలోనే ఏది పెడితే అది తినడం నేర్చుకున్నాను. 2010-11 ఆ టైంలో చాలా ఇబ్బంది పడేవాడిని, కానీ 2012 నుంచి కొంచెం అకష్టం అయ్యాను. ఆ ప్రాంతాలన్నిటికీ వెళ్తున్నప్పుడు ఆ ఫుడ్ తినడానికి. టర్కీ వెళ్ళినప్పుడు ఇస్తాన్బుల్లో వాళ్ళు మనకు కావాల్సిన మీట్ అంతా కూడా చక్కగా గ్రిల్ చేసి ముందు పెడతారు. ఆ మీట్ ఎలా తినాలి అంటే వెజ్ సాలడ్ ఇస్తారు, ఆ కూరగాయలన్నీ కూడా చక్కగా తరిగి డ్రెస్సింగ్ చేసి చాలా చక్కగా సిద్ధపరుస్తారు. ఎంత రొట్టె ఇస్తారు, పెద్ద రొట్టె అనమాట. అది చూడగానే మన కడుపు నిండిపోద్ది. అప్పుడు అనిపించింది నాకు, బాబు ఇది నా ఒక్కడికైనా మొత్తం మా మల్లికార్జున అందరికీ అనిపించింది. అంత పెద్దదంత రొట్టె, వాళ్ళు అలాగే తింటారట. ఎంత తింటారు తినండి సార్, పర్లేదు, కానీ ఇట్స్ అవర్ ట్రెడిషన్. వచ్చిన గెస్ట్కి ఎంత పెద్ద రొట్టె పెడితే అంత బాగుంటుందని. మహా చూస్తే అది ఈ మాత్రం సైజు రొట్టె అనుకోండి. ఇప్పుడు ఎవల రొట్టె చూడడానికి చాలా చిన్నగానే ఉంది, గుడారం చాలా పెద్దది. కానీ ఇక్కడ దేవుడు చూపించిన దర్శనం ఏంటి అంటే, కళ ఏంటి అంటే, ఆ ఎవల రొట్టె గుడారాన్ని ఏం చేసిందట, తలక్రిందులు చేసింది. నమ్మో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉంటే, ఆయనని ఏర్పాటు చేసుకుంటే, ఆయన చిత్తంలో నీవు ఉంటే, ఆయన కొరకు వాడబడాలన్న కోరిక నీకుంటే, నువ్వు చూడ్డానికి చిన్నగా కనబడొచ్చు, నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, నీవు బుద్ధిహీనుడిగా లోకంలో కనబడొచ్చు, జ్ఞానహీనుడిగా కనబడొచ్చు, డబ్బు లేనివాడిగా ఉండుండొచ్చు, లేకపోతే నీ చుట్టూ ఎవరు లేనట్టుగానే ఒంటరిగానే ఉండొచ్చేమో, కానీ దేవుడు నిన్ను వాడుకునే గుడారాలను తలక్రిందులు చేయగల సామర్థ్యం కలిగిన వాడు. దేవుడు నామమున స్తోత్రం. శత్రు గుడారాలు, శత్రు ప్రాకారాలు, శత్రు గోడలు పడగొట్టగలిగే సామర్థ్యం కేవలం ఎవల రొట్టెకి ఎలా వచ్చింది అంటే, ఆ ఎవల రొట్టె దేవుని చేతిలో సిద్ధపరచబడింది కనుక. హల్లెలూయా. ఇప్పుడు గిద్యోను ఖడ్గము ఎవల రొట్టె అనగా, గిద్యోన్ని ఆ చెలికాడు ఏమన్నాడంటే, యు ఆర్ ద బ్రెడ్ గిడియన్, నువ్వే ఆ రొట్టెవి అన్నాడు. ఆ రొట్టె తయారు చేయబడాలంటే గింజలు మొట్టమొదటిగా ఏమవ్వాలో తెలుసా, నలగగొట్టబడాల, దంచబడాల, అప్పుడే రొట్టె తయారవుతుంది కదా. ఎవరైతే క్రీస్తు రక్తం ద్వారా కడగబడి విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటారో, దంచబడతారో, దేవుని వాక్యం ద్వారా పొడి చేయబడతారో, నలి చేయబడతారో, వారు ప్రభావవంతంగా దేవుని చేతిలో వాడబడగలరు. హల్లెలూయా. నువ్వు నలగడానికి ఇష్టపడుతున్నావు దేవుని చేతిలో, ప్రభు వాక్యం ద్వారా నలగొట్టుకుంటున్నావా నీ జీవితాన్ని, లేదా సౌఖ్యాన్ని కోరుకుంటున్నావా, సుఖాన్ని కోరుకుంటున్నావా? ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఏదో సౌఖ్యం, ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఏదో సుఖం, ప్రభు దగ్గరికి వచ్చి కూడా సోమర్థనాన్ని విడిచిపెట్టక, లోక సంబంధ అనుభవాలను విడిచిపెట్టకుండా సౌఖ్యాన్ని కోరుకుని నీవు ఏనాడు కూడా దేవుని చేతిలో వాడబడలేవు. నలగొట్టబడిన అనుభవం నీలో ఉంటేనే ప్రభు నిన్ను బలంగా వాడుకుంటాడు. మన ఆత్మీయ తండ్రి గారి గురించి మంచి సాక్ష్యం నేను చెప్పగలను. వారు ఆ సందర్భాల్లో ప్రసంగాల్లో చెబుతున్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి ప్రసంగాలు ఎప్పుడు విన్నా ఓ పుస్తకంలో రాసుకునేవాడిని. ఎప్పటికీ ఆ డైరీలు నా దగ్గర ఉన్నాయి. వాటిని అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఒక ఆధ్యాత్మిక సంపద అనమాట అదంతా. తండ్రి గారికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతలు, వాక్య అనుభవాలన్నీ కూడా ఆ ప్రసంగాల్లో చూస్తున్నప్పుడు చాలా దేవుని స్తుతిస్తూ ఉంటారు. వారు ఆ సందర్భాల్లో తమ సాక్ష్యాన్ని చెబుతున్నప్పుడు రక్షణ పొందిన తర్వాత దేవుని కొరకు నలగొట్టబడిన అనుభవం, అనేక సార్లు దేవుని కొరకు ప్రయాసపడడం, సౌఖ్యాన్ని సుఖాన్ని ఎప్పుడు కోరుకోలేదు ఆత్మీయ తండ్రి గారు. నాకు తెలుసు అనేక సందర్భాల్లో స్లీపర్ కోచ్లో ప్రయాణం చేస్తే డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పి ప్యాసింజర్ ట్రైన్లో ప్రయాణం చేసిన రోజులు ఉన్నాయి. రాజమండ్రి నుండి హైదరాబాద్ ప్రయాణం చేయాలంటే ప్యాసింజర్ ట్రైన్లో ఆ జనరల్ కంపార్ట్మెంట్ అలా కూర్చుని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయారు హైదరాబాద్. వెళ్ళగానే రోజు 3 ప్రసంగాలు చేయాలా. ఏనాడు ఖాళీ ఉంచేవారు కదా తండ్రి గారిని. అయ్యగారు విజయ్ కుమార్ గారు రాక వచ్చారండి ఈ ప్రాంతానికి, కొంచెం ఉదయం మెసేజ్, మధ్యాహ్నం మెసేజ్, రాత్రో మెసేజ్ చెప్పండి అని 3 ప్రసంగాలు చెప్పించుకునేవారు. అలా దేవుని కోసం 3 రోజులు వాడబడి మరలా అలాగే ప్రయాణాలు చేసి రాజమండ్రి వచ్చిన తర్వాత ఆదివారం సంఘంలో దేవుని వాక్యం అందించి పిల్లలమైన మమ్మల్ని కాసేపు చూసుకుని మరలా సోమవారం నుంచి మళ్ళీ దేవుని సువార్త కోసం వెళ్ళేవారు. ఒకసారి పట్టుబట్టాను, డాడీ మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి మీటింగులకి, కొంచెం సరదా నాకు తిరగడం అంటే, చిన్నప్పుడు ప్రయాణాలు చేయడం అంటే సరదా, తీసుకెళ్ళండి అంటే రాబాబు అని తీసుకెళ్ళారు. ఆ ఒక్క జర్నీ తర్వాత నేను మా నాన్నగారితో చెప్పాను, ఇంకెప్పుడు నన్ను తీసుకెళ్ళకండి అన్నాను. ఎందుకోసం అంటే అంత ఈజీ జర్నీ కాదు. తీరాబోసి ఎక్కడికి వెళ్ళామంటే తూర్పుగోదావరి జిల్లాలో చింతలమూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి కొంచెం దూరంలో ఒక చిన్న గ్రామంలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. ఉదయం బయలుదేరాం రాజమండ్రి నుండి, ఇంటి దగ్గర నుండి
బయలుదేరి రాజమండ్రి బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక బస్సు తీసుకున్నాం రావులపాలెం, అక్కడి నుంచి మరొక బస్సు అంబాజీపేట, అక్కడి నుంచి మరొక బస్సు రాజోలు, అక్కడి నుంచి మరొక బస్సు మల్కీపురం, అక్కడి నుంచి మరొక బస్సు మోరి. ఇలా 4-5 బస్సులు మారేసరికి నేను సాయంకాలం మీటింగ్ దగ్గరికి వెళ్ళేసరికి, డాడీ ఇంక నన్ను ఎప్పుడు తీసుకెళ్ళకండి, చాలా కష్టంగా ఉంది. ఎందుకోసం అంటే ఆ ప్రయాణాల్లో ఎంత నలిగిపోయింది నాకు తెలుసు. ఒక జర్నీలో నేను ఆ సీట్లో కూర్చుంటే ఒక ఆమె నా మీద కూర్చుంది వచ్చి, కనికరం కూడా లేదు చిన్నపిల్లండి అని, జాలి దయ ఏమీ లేదు. ఏండే అన్నాను, కూసో మాట్లాడకుండా. మా నాన్నగారు ఆ రోజు జోక్యం చేయకపోయి ఉంటే ఆ రోజే పరదేశంలో ప్రియులరా పాట వచ్చేసిన బస్సులో. కనికరం లేదండి చిన్నపిల్లండి. ఆ సీట్లో కూర్చుంటూ వచ్చి మెల్లగా కూర్చుని ఆఖరికి చాలా ఇబ్బంది పెట్టేసి, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్ అంతా అయిపోయేదాకా భోజనం పెట్టలేదు వాళ్ళు. అరే ఇంత ప్రయాసపడి మార్నింగ్ నుండి జర్నీ చేసుకుని వచ్చారు, ఏం తిన్నారో ఏంటో అని అనుకున్నారో లేదో తర్వాత సంగతి, కానీ ముందు వాక్యం అన్నారు. 11:30 ఆ టైం అయిపోయింది, అప్పుడు భోజనం పెట్టారు. మీరు నమ్మండి ప్రియులారా, నేనేదో వాళ్ళు విమర్శించాలని మాట చెప్పట్లేదు, వారికి ఉన్న పరిస్థితి కూడా అలాంటిదేనేమో. ఒక ఎగ్ ఫ్రై, కోడిగుడ్డు ఫ్రై చేసి పట్టుకొచ్చారు, మొత్తం మాడిపోయి ఉంది, ఉప్పు ఎక్కువ వేసారు, పరిస్థితి అంత విచిత్రంగా ఉంది. చాలా ఆకలితో ఇలా కలుపుకొని నోట్లో పెట్టుకోగానే ఆహారం కళ్ళం నీళ్ళు వచ్చినాయి నాకు. మా నాన్నగారు ఇంత ప్రయాసపడుతున్నారు మా కోసం, ఇంత ప్రయాణాలు చేసి ఆఖరిసారని ఆహారం కూడా లేక ఎంతో ప్రయాసపడుతున్నారు. మా తల్లిదండ్రులు అంటే నాకు అపారమైన గౌరవం. ఎందుకోసం తెలుసా? ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నామంటే, ఇలా దేవుని చేతిలో వాడబడగలుగుతున్నామంటే, సకల సౌఖ్యాలు దేవుడు మాకు అనుగ్రహించారు అంటే మా తల్లిదండ్రులు పడిన ప్రయాస అంతా ఇంత కాదు. రాస్తే 2-3 పుస్తకాలు రాయగలను నేను. దేవుని కోసం నలిగిపోయారు వాళ్ళు. ఒక పరిచర్య అభివృద్ధి పొందింది అంటే, ఒక ఉన్నతమైన స్థితిలో కుటుంబం ఉంది అంటే దాని వెనకాల ప్రార్థనలు ఉన్నాయి, దేవుని కోసం నలిగిపోయిన అనుభవాలు ఉన్నాయి. గిద్యోను, నువ్వు 135,000 మంది మిద్యానీయులను జయించగలిగే సామర్థ్యం నీకు ఎలా వచ్చిందంటే దేవుడు నిన్ను రొట్టిగా మలిచాడు. నువ్వు నలగొట్టబడ్డావు, విరగొట్టబడ్డావు, దంచబడ్డావు. ఆ నలుగుడులో నుండే నీ సామర్థ్యం బయటకు వచ్చింది. ఆ గింజలను నలిపిన తర్వాత లేదా నలగొట్టిన తర్వాత వాటిని పెనం మీద వేసినప్పుడు రొట్టిగా మార్చి అదేం చేయబడాలి? ఆ తర్వాత కాల్చబడాలి. కాల్చబడని రొట్టెలు మనం తినలేం. ఆ రొట్టె కనీసం రుచి ఇవ్వాలి అంటే ఆ రొట్టె ఏం చేయబడాలా? కాల్చబడాలి. కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా నీకు శ్రమలు రావచ్చు, కొన్నిసార్లు కష్టాలు రావచ్చు. ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా నాకెందుకండి కష్టాలు, నాకెందుకండి ఉపద్రవాలు, నాకెందుకండి ఒంటరితనం, ఎందుకంటే నన్నే అందరూ కార్నర్ చేస్తారు, ఎందుకు నా గురించి అందరూ మాట్లాడుకుంటారు, నన్నే ఎందుకు హింసిస్తారు, నన్నే ఎందుకు నిందలు పాలు చేస్తున్నారని కొన్నిసార్లు అనిపించవచ్చు. అలాంటి సందర్భంలో నువ్వు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? నిన్ను దేవుడు ఒక అద్భుతం రొట్టిగా మార్చాలనుకున్నాడు కాబట్టి కొన్నిసార్లు శ్రమల గుండా నిన్ను ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. డోంట్ బి ప్యానిక్ మై ఫ్రెండ్, డోంట్ బి డిసప్పాయింటెడ్. ఆ శ్రమల కొలిమిలో నువ్వు కాలుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రభువా నువ్వు ఏమి నా జీవితంలో నెరవేర్చాలనుకున్నావు దాన్ని నెరవేర్చిన ఆయన. నేను కాల్చబడ్డం ద్వారా ఒక మంచి అప్పముగా మార్చబడి మిద్యానీయులను గెలవగలిగే సామర్థ్యం నేను సాధించాలి అని దేవుని నువ్వు ప్రార్థించగలిగితే నువ్వు ఎంత ఉన్నావు అనే ప్రశ్న కాదు, నువ్వు ఏ సామర్థ్యం కలిగి ఉన్నావు అనే ప్రశ్న కాదు, కానీ ఎవల రొట్టె గుడారాన్ని పడగొట్టిన రీతిగా దేవుడు నిన్ను వాడుకుని అసాధ్యమైన కార్యాలు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. కలగనిన చెలికాడు, ఇతనికి వచ్చిన కళ నెరవేరిందా లేదా? దేవుడు ఖచ్చితంగా నెరవేర్చాడు. ఒక అర్థవంతమైన కలగనిన చెలికాడు. ఎ ట్రూ ఫ్రెండ్ హ్యాస్ గుడ్ డ్రీమ్స్. ఒక మంచి స్నేహితునికి మంచి కళలు ఉంటాయి. ఆ కళలు నెరవేర్చబడ్డానికి మనం ముందుకు సాగిపోవాలి. అబ్దుల్ కలాం గారు ఒక సందర్భంలో అంటారు, కళలు అంటే రాత్రి మనం పడుకునేటప్పుడు వచ్చినాయి కాదు, మనకు నిద్ర లేకుండా చేసేవి కళలు అన్నాడు. యంగ్స్టర్స్, యూ మస్ట్ బి ఎ డ్రీమర్. ఎవరిని బిడ్డలారా, మీరు కళ్ళగని వారుగా ఉండాలి. వ్యర్థమైన కళలు కాదు, లోకసమైన కళలు కాదు. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కళ, ఒక ఉన్నతమైన స్థానానికి రావాలనే కళ. నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో అది నువ్వు ప్రతిరోజు విజువలైజ్ చేసుకోగలిగితే, నీ కళ్ళ ముందు ఉంచుకోగలిగితే అది నువ్వు సాధిస్తావని సైకాలజిస్టులు కూడా అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నారు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సివిల్ సర్వెంట్, జస్ట్ ఇమాజిన్ ఇట్ ఫస్ట్. నువ్వు మొట్టమొదటిగా దాన్ని ఇమాజిన్ చేసుకోవాలట, ఆలోచన చేయాలట దానికోసం. అలా ఆలోచన చేసినప్పుడు, తదనుగుణంగా నువ్వు పనిచేసినప్పుడు, ఆ విధానంలో ముందు కొనసాగినప్పుడు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు.
కానీ మనకున్న కళలన్నీ కూడా కొన్నిసార్లు వ్యర్థమైన కళలు, లోక సంబంధమైన కళలు అంటాం. అవి కాదు. యూ మస్ట్ బి ఎ డ్రీమర్, ఎ గుడ్ డ్రీమర్. గాడ్ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ దోస్ డ్రీమ్స్. ఆ ఉద్దేశాలు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. మొదటి స్నేహితుడు ఎవరంటే కలగనిన స్నేహితుడు. రెండో స్నేహితుడు మీకు పరిచయం చేస్తాను. ఈయనకో టైటిల్ పెడతాను, అదేంటంటే కీడు చేయని చెలికాడు అని చెప్పండి. అందరూ ఈ మాట చెప్పండి, కీడు చేయని చెలికాడు. కీర్తన గ్రంథం 15వ కీర్తన 3వ వచనం చదువుతున్నాను చూడండి. Psalm 15:3 the Bible says, కీర్తన గ్రంథం 15వ కీర్తన 3వ వచనంలో ఈ మాటలు రాయబడింది. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. చెప్పండి, ఏం చేయడట? కీడు చేయడు. అందరూ చెప్పండి ఈ మాట, తన చెలికానికి ఏం చేయడు అంటే ఈ వ్యక్తికి మనం పేరు పెట్టాలంటే కీడు చేయని చెలికాడు అని అర్థం. 15వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళినారు చదివితే, దేవుని పరిశుద్ధ పర్వతం మీద లేదా దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వారు ఎవరు, ఆయన గుడారంలో నివసించగలిగిన వారు ఎవరు, ఆయన దగ్గరికి రావాలంటే ఎవరేం చేయాలో చాలా క్లియర్గా 15వ కీర్తనలో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అందులో ఒక మాట, తన చెలికానికి ఏం చేయడంట? కీడు చేయుడు. ఈరోజున ప్రపంచం ఎలా ఉంది అంటే కీడు చేసే మనస్తత్వం ఎక్కువ పెరిగిపోతుంది మనుషుల్లో. అది మత్సరం ద్వారా కావచ్చు, అసూయ ద్వారా కావచ్చు, మరొక కారణాల ద్వారా కావచ్చు. ఎల్లప్పుడూ ఇతరులకు ఏం కీడు తలపెట్టాలన్న ఆలోచనలో చాలామంది బ్రతుకుతున్నారు. అలాంటి ఆలోచనే కనుక నీకుంటే ఈరోజు నువ్వు విడిచిపెట్టాలి. దేవుని వాక్యం ద్వారా నేను సరి చేసుకోవాలి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, జాగ్రత్తగా అందరూ నా వైపు చూడండి ఒకసారి. నేను ఎప్పుడో మాట చెబుతూ ఉంటాను, ప్రపంచంలో 3 గుంపులు మనం తీసుకుంటే, మొదటి గుంపు ఎవరు అంటే, జాగ్రత్త వినండి, మేలు చేసిన వారికి మేలు చేస్తారు. చెప్పండి, ఎవరు ఈ గుంపు? ఎవరు మేలు చేసిన వాళ్ళకి ఏం చేస్తారు? ఆయన నాకు మేలు చేశారండి, జీవితంలో నేను ఒకసారైనా వాళ్ళకి మేలు చేయాలండి. ఆ సహోదరి నాకు మేలు చేసిందండి, నేను కూడా వారికి ఏదో విధానంలో నా స్థాయిలో మేలు చేస్తానండి అని ఆశించడం మంచి విషయమే. మేలు చేసిన వారికి మేలు చేయడం, ఈ గుంపు ఒకళ్ళు ఉంటారు ప్రపంచంలో. రెండవ గుంపు ఎవరు అంటే, మేలు చేసిన వారికి ఏం చేస్తారు చెప్పండి? కీడు చేస్తారు. ఇది చాలా దుష్ట గుంపు, భయంకరమైన గుంపు. మేలు చేసిన వారికి ఏం చేస్తారు? వీళ్ళు కీడు చేస్తారు. ఏ చేతితో అన్నం తింటున్నారో ఆ చేతి వేళ్ళు కొరుకుని తినేస్తారు ఏదో ఒక రోజున. చాలా భయంకరమైన మనసు ఇది. తణుకు దగ్గర ఒక ఆమె హాస్టల్ వార్డెన్గా పనిచేసేది. ఒకసారి 3 చంటి బిడ్డలను హాస్టల్ తీసుకొచ్చారు. ఒక అనాథ శరణాలయం అనుకోండి, దానిలో తీసుకొచ్చారు. తల్లిదండ్రులు మరి ఎక్కడ వదిలేశారో వాళ్ళని తెలియదు. కొంతమంది అక్రమంగా పిల్లల్ని కానీ రోడ్ల మీద వదిలేసేవాళ్ళు ఉంటారు, చెత్త కుండీల్లో పడేసేవాళ్ళు ఉంటారు, క్లాత్లో చుట్టి నదుల్లో విసిరేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఎవరో రికవర్ చేసి ఆ బేబీస్ని తీసుకొచ్చి ఆ హాస్టల్కి ఇచ్చారు. 3 అనాథ పిల్లలే, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, తీసుకొచ్చి పెట్టేస్తే ఆ 3 బిడ్డల్ని కూడా అక్కున చేర్చుకుని ఆమె సొంత తల్లిలా భావించి, ఎందుకంటే ఆమెకు వివాహం జరగలేదు, పిల్లలు లేరు, ఇంక 3 నా బిడ్డలే అనుకుంది. చిన్నప్పటి నుంచి వారిని అల్లారు ముద్దుగా పెంచి, హాస్టల్లో ఉన్న పిల్లలందరూ వేరు, ఈ 3 వేరు అన్నట్టుగా, తన బిడ్డలు అన్నట్టుగా చూసుకుంది. ఆ పిల్లలు అదే హాస్టల్లో పెరిగి పెద్దోళ్ళు అయ్యారు. 10th క్లాస్ అయిపోయింది. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత హాస్టల్ నిబంధనల ప్రకారం వారు హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. వారు తమ కాళ్ళ మీద తమ నిలబడాలి. అంతవరకు వారికి మార్గాన్ని చూపించిన తర్వాత అక్కడి నుంచి వారు వెళ్ళిపోవాలి. సరే, ఆ 3 బిడ్డలు బయటికి వెళ్ళిపోయారు. ఈమె కూడా హాస్టల్ వార్డెన్గా రిటైర్ అయిపోయింది. తనకున్న ఇంటిలో ఉంటుంది. వివాహం లేదు కాబట్టి భర్త లేడు, పిల్లలు లేరు, ఒక్కతే ఉంటుంది. కొంచెం బంగారం, ఆ తర్వాత డబ్బులు, ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఆమె దగ్గర, ఎందుకంటే ఆమె జాబ్ చేసి సంపాదించుకుంది కాబట్టి. అయితే ఈ 3 యవనస్తులు కూడా హాస్టల్ నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ఈమె చిన్నప్పటి నుండి బాగా పెంచింది కదా, అందరూ బట్టి ఆ సందర్భాల్లో ఇంటికి వచ్చేవారు. వారి ఇంటికి రాగానే కొడుకులు వచ్చారన్న ఆనందంలో వారికి మటన్, చికెన్, ఫిష్ అన్నీ వండిపెట్టి వారిని చక్కగా చూసుకుని, బాబు ఎలా ఉన్నారా, మంచిగా ఉన్నారా, బాగా ఉండండి అని వాళ్ళు కొన్ని మంచి మాటలు చెప్పి పంపించేది. అలా ఒక రోజున దినాలు గడుస్తుంటే ఒక రోజున 3 ఒక రాత్రి ఇంటికి వచ్చారు. చక్కగా భోజనాలు వండిపెట్టింది వాళ్ళకి. రాత్రి పడుకున్నారు. ఉదయం లేచిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ లేచి చూస్తూ ఉంటే, ఈమె రోజు ఉదయాన్నే లేచి ఆ ఇంటిని తుడుచుకోవడం, లేకపోతే ఆ వాకిలి తుడుచుకోవడం ఇవన్నీ చేసేది. ఆమె బయటకు రాలేదు. ఒంట్లో బాగాలేదేమో, నీరసంగా ఉందేమో, కొంచెం ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటుందేమో అనుకున్నారు. 9 అయిపోయింది, 10 అయిపోయింది, బయటకు రావట్లేదు ఆమె. ఎవరికో అనుమానం వచ్చింది. రోజు ఉదయాన్నే లేచి బయటకు వచ్చే ఈమె ఈరోజు ఎందుకు రాలేదని చెప్పి ఆ ఇంటి దగ్గర కిటికీలు ఓపెన్ చేసి చూస్తే, ఎవరు పొడి చేశారో తెలియదు, ఒంటి మీద భయంకరమైన ఆ కత్తి పోట్లు,
రక్తపు మడుగులో పడిపోయింది, బోర్లా పడిపోయింది. ఇంత ఘోరమైన శత్రువులు ఎవరున్నారండి ఈమెకి? ఇన్ని పోట్లు పొడి చేసేంత ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు చంపేసి ఉంటారు? పోలీస్ కేసు ఫైల్ చేశారు, ఇంట్రాగేషన్ స్టార్ట్ అయింది. ఫైనల్గా తెలిసిన విషయం ఏంటో తెలుసా? ఏ ముగ్గురు అనాథ బిడ్డలనైతే తన కొడుకులుగా చూసుకొని అన్ని విషయాల్లో వారికి మేలు చేసిందో ఆ ముగ్గురే ఆ రాత్రి ఆమెను పొడి చేశారు. డబ్బుల కోసం, బంగారం కోసం అడుగుంటారు, డబ్బులు కావాలని లేదా బంగారం కావాలని అడుగుంటారు. వాళ్ళు లేదు, ఆమె ఏదో ప్రతిఘటించి ఉంటుంది. వెంటనే ఆ ముగ్గురు ఆమెను హతమార్చి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఆ ముగ్గురు యవనస్తుల్ని పోలీసు వారు పట్టుకున్నారు, తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో వేశారు. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఇలాంటి సంఘటనలు వింటూ ఉంటే మనసు కలిచివేయబడుతుంది. కారణం ఏంటో తెలుసా? ఏ చేత్తోనైతే వారు ఆహారం తిన్నారో, ఏ చేత్తో అయితే వారు పోషించబడ్డారో, ఏ చేత్తో అయితే ఉన్నతమైన స్థానానికి వచ్చారో అవే చేతులు నరికేశారు. మేలు చేసిన వారు కీడు చేసే దుష్ట స్వభావం. ప్రియ దేవుని బిడ్డ, నమ్మో, ఎవరైనా నీకు మేలు చేస్తే నువ్వు చేయగలిగితే మేలు చేయి, లేకపోతే మౌనంగా ఉండు. కానీ వారికి ఎప్పుడు ఏం తలపెట్టకూడదు. నీ ఆలోచనలో కూడా ఇతరులకు నువ్వేం తలపెట్టద్దు, కీడు తలపెట్టద్దు. ఎందుకోసం అంటే ఒకవేళ కీడు చేసే వ్యక్తి అయితే మరలా ఆ కీడు నీ నెత్తి మీదకి వస్తుందేమో. ఇతరులను ఇబ్బంది పెట్టే మనసు నీలో ఉందేమో. నీ అత్తగారి ద్వారా చాలా మేలు పొంది కొన్ని సందర్భాల్లో నీ అత్తగారినే రోడ్డు మీదకి తీసుకొచ్చి భయంకరంగా మాట్లాడుతున్నావేమో. నీ తల్లిదండ్రుల ద్వారా మేలు పొంది తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిగా నీవు ఉన్నావేమో. లోక సంబంధమైన కార్యాల్లో తనమునకలు అవుతున్న వారిని హెచ్చించి నీకు మేలు చేస్తున్న వారిని రోడ్ల మీదకి లాగి ఇబ్బంది పెడుతున్నావా? నీ కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనుల కోసం నువ్వు ప్రార్థన చేయడం మానేసి వారికి తాటెగలు కడుతున్నావా? వాక్యం ద్వారా నేను పోషిస్తున్న దైవజనుల కోసం ప్రార్థన చేయడం మానేసి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతున్నా, ఇష్టానుసారం మాట్లాడుతున్నావా? వీరు డబ్బుల కోసం సేవ చేస్తారు, మేము డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ సేవ లేదని అలాంటి మాటలు వస్తున్నాయి నీ నోటి నుండి. నువ్వు ఎంత దేవుని పొందుతున్నావు, ఇక్కడ ఎన్ని వాక్యాల ద్వారా ఎంత సవాలు చేయబడుతున్నావు, ఎంత ఆధ్యాత్మిక బలపడుతున్నావు. నువ్వు ఇస్తున్న 1000 రూపాయలు 1500 ప్రతిసారి లెక్కేసుకుంటున్నావు, కానీ ప్రతిరోజు దేవుని సేవకుల నుంచి వర్తమానాల ద్వారా ఎంత బలపడుతున్నావు నీకు అర్థమవుతుందా? దేవుళ్ళు ఎలా ఎదుగుతున్నావు అర్థమవుతుందా నీకు? దేవుని మందిరానికి రాకుండా ఉండుంటే, ప్రభు చేత పట్టబడకుండా ఉండుంటే, ఈ వాక్యం ద్వారా నువ్వు పోషించబడకపోయి ఉండుంటే ఈ పాటికి నీ స్థితి ఎలా ఉండేది చెప్పు ఒకసారి. లోకంలో పడి చెడు ఉన్నప్పుడు ఎక్కడ నీ జీవితం ఎండ్ అయ్యేది? మేలు చేస్తున్న వారికి కీడు చేసే దుష్ట స్వభావం నీలో ఉందా? నెవర్ డూ దాట్. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈ చెలికాడు ఎలాంటి వాడంటే కీడు చేయని చెలికాడు. తను నమ్మిన ఏ ఒక్కరికి కూడా కీడు చేయలేదు. అలాంటి అనుభవం నువ్వు వస్తావా? మూడో గుంపు ఉంటారు, నేను చెప్తున్నాను. మొట్టమొదటి గుంపు మేలు చేసిన వారికి ఏం చేస్తారు? మేలు చేస్తారు. రెండో గుంపు మేలు చేసిన వారికి కీడు చేస్తారు. మూడో గుంపును బట్టి దేవునికి మహిమ కలుగును గాక, కీడు చేసిన వారికి కూడా మేలు చేస్తారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. వాళ్ళెవరో కీడు చేసిన వాళ్ళు కూడా మేలు చేసే గుంపు అంటూ ఎవరైనా ఉన్నారంటే భూమి మీద అదెవరో? దేవుని బిడలు మాత్రమే. హల్లెలూయా! క్రీస్తు మనసును కలిగి ఉన్నవారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తునకు కలిగిన మనసు మీరు కూడా ఏం చేయండి? కలిగి ఉండండి. ఎంత అద్భుతమైన మాట అది. కీడు చేసిన వారు కూడా మేలు చేసే స్వభావం కలిగిన దేవుని బిడ్డలుగా మనం ఉందామా? ఆ ఆధ్యాత్మిక స్థితికి మనం చేరుకుందామా? అలాంటి ఉన్నతమైన స్థితికి మనం వద్దామా? ప్రతిరోజు ఆరాధన చేసేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను, దేవుని వాక్యం చదివేస్తున్నాను అంటే మాత్రమే కాదు, నీ స్థితి, ఆధ్యాత్మిక స్థితి అలాంటి పటిష్టమైన స్థానానికి వచ్చిందా? నీ గురించి చెడ్డగా మాట్లాడుకునేవారు, నిందలు అవమానాలు వేసిన వారిని కూడా క్షమించగలిగే మనసు నీలో ఉందా? కీడు చేసిన వారికి మేలు చేసే తత్వాన్ని అలవాటు చేసుకున్నావా? అవకాశం వస్తే మేలు చేసే మనసు నీలో ఉందా? ఒక తమ్ముడు రాయలసీమ నుండి వచ్చి ఒకరోజు సాక్ష్యం చెప్పాడన్నా, మా ఇంట్లో మా తల్లిదండ్రులు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో తినడానికి లేకపోతే బంధువులు ఎవరు మమ్మల్ని చేరదీయలేదన్న. కొబ్బరికాయలు కొట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, కొబ్బరి బొండాలు కొట్టే వ్యక్తి ఉంటాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి కొంతమంది బొండాలు తాగేసి పక్కన పాడేస్తారు కదా, అతని బతిమాలి అందులో ఉన్న కొబ్బరి అడిగి తినేవాడంట. ఆకలి తీరక, అన్నం పెట్టేవాళ్ళు లేక. బాబు, వాళ్ళు ఎలాగా బొండం పక్కన పాడేశారు కదా, కొంచెం అది కొట్టి దానిలో ఉన్న కొబ్బరి నాకు ఇవ్వని అడిగి ఆ కొబ్బరి బొండాల దగ్గరే కూర్చునేవాడట. ఆ కొబ్బరి బొండాల్లో ఉన్న ఆ లేత కొబ్బరి తిని అలా బతికేసేవాడు. ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, అందరూ నిందించేవాళ్లే, అందరూ అవమానించేవాళ్లే. ఎక్కడికి వెళ్తే అక్కడ అవమానమే. వీడెందుకు పంచాడు, ఎవ్వరికి కొరగాడని చాలామంది అవమానించడం మాత్రం కాకుండా చేయాల్సిన ప్రతి కీడు వారికి చేస్తుండేవారట. ఒకరోజు మీకులా యేసు ప్రభు సువార్త విన్నాడు, సత్యాన్ని అంగీకరించాడు, బైబిల్ని పట్టుకున్నాడు, దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు. ప్రభువా, నిన్ను పట్టుకున్నాను, నన్ను
తల దించుకునే వద్దయ్యా, నన్ను లేవనెత్తని ప్రార్థన చేశాడు. కష్టపడి చదివాడు, 10th క్లాస్ కంప్లీట్ అయింది, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ రాశాడు. ఆ తర్వాత ఒక రోజున పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ జరుగుతుంటే అవి రాశాడు, చక్కగా పాస్ అయ్యాడు, కానిస్టేబుల్ అయ్యాడు. అక్కడ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. చాలా చక్కగా డిపార్ట్మెంట్లో పనిచేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో నమ్మకంగా పనిచేసేవాళ్ళు లేరు అని నేను అంటలేదు. ఉన్న కొద్ది మందిలో ఆ యవనస్తుడు ప్రూవ్ చేసుకుని నమ్మకంగా పనిచేస్తాడని. తన పాకెట్లో ఎప్పుడు కూడా బైబిల్ పెట్టుకునేవాడు. ఒక చిన్న బైబిల్ పాకెట్లో ఉండేది. కొన్నిసార్లు అలా బైబిల్ పెట్టుకున్నందుకు కొంతమంది నిందించారు, అవమానించారు. కొన్ని స్థలాలకు అతను రానివ్వలేదు. ఆయన పర్లేదు బయట ఉంటాను కానీ బైబిల్ మాత్రం తీను జేబులోంచి నిలబడ్డాడు ఆయన. ఒకరోజు కలిసి సాక్ష్యం చెప్పాడు. నేను రాయలసీమలో అక్కడ దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తే, అన్న మీ ప్రసంగాల ద్వారా చాలా దీవెన పొందుతాను, ఉదయం లేవగానే మీ ప్రసంగాలు చూస్తాను, వాక్యాన్ని వింటాను, చాలా బలపడుతున్నాను, మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను. ఈ సాక్షి మీరు ఎక్కడైనా చెప్పండి అన్న, మీరు ఎక్కడైనా చెప్పండి. చాలామంది యువతకు స్ఫూర్తిగా ఉండాలి. ఎవరెవరైతే నన్ను నిందించారో, ఎవరెవరైతే నన్ను అవమానించారో, నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత వాళ్ళందరికీ మేలే చేశాను కానీ ఏనాడు కీడు చేయలేదన్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలను గాక. అధికారం ఉంది అతని చేతిలో. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే అతని చేతిలో అధికారం ఉంది, ఏదైనా చేయొచ్చు అతను. కానీ ఎవరైతే తను అవమానించారో, నిందించారో అలాంటి వాళ్ళు వచ్చి అయ్యా మాకు సహాయం చేయండి, మేము ఇబ్బందులు ఉన్నామంటే మనస్ఫూర్తిగా సహాయం చేశానన్న వాళ్ళకి. ఈజ్ ఇట్ నాట్ ద హార్ట్ ఆఫ్ గాడ్? ఇది దేవుని మనసు కాదా? పొరుగు వానికి కీడు చేయని చెలికాడు. ఒకవేళ నీ జీవితంలో ఎంతవరకు ఇతరులు కీడు చేయాలని అనుభవం నీలో ఉంటే ఈరోజు విడిచిపెడదాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మేలు చేయడానికి మనల్ని పిలిచాడని బైబిల్ సెలవిచ్చాడు. ప్రేమ పొరుగువానికి ఏం చేయదట? కీడు చేయదన్న రోమాపత్రిక 10వ అధ్యాయంలో. ప్రేమ పొరుగువానికి కీడు 13వ అధ్యాయంలో ఆ మాట ఉంది. రోమా 13:10లో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ఇతరులకు ప్రేమ చూపించడమే ధర్మశాస్త్రం నెరవేర్చుట అనే మాట అక్కడ వాడాడు. ప్రేమ పొరుగు వారికి ఏం చేయదు? కీడు చేయదు. అందరూ మన హృదయాలన్నీ దేంతో నింపుకోవాలి? ప్రేమ, మోర్ లవ్. దేవుని ప్రేమతో మన హృదయాలు నింపుకోవాలి. ఉదయం లేచిన తర్వాత మనం చేయాల్సిన ఒక ప్రార్థన ఏంటో తెలుసా? లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ లవ్. ఐ డోంట్ వాంట్ టు హేట్ ఎనీబడి. నేను ఎవరిని ద్వేషించాలనుకోవట్లేదయ్యా, నేను ప్రేమతో నా హృదయాన్ని నింపునాయనని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రేమ ఇతరులకు ఏం చేయదట? కీడు చేయదని బైబిల్ సెలవిచ్చింది. మొదటి చెలికాడు ఎవరు? హలో, కలగంటున్నారు కొంతమంది. అప్పుడే బయటకు వచ్చేయండి మందులోంచి. కలగనిన చెలికాడు. రెండవ చెలికాడు ఎవరు? పొరుగువానికి కీడు చేయని చెలికాడు. మూడవ చెలికాడు గురించి పరిచయం చేస్తాను చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 27:9. దానిలో ఈ మాట రాయబడింది, తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచు. హృదయమును ఏం చేస్తాయట? సంతోషపరుస్తాయి. తైలము, అత్తరు హృదయాన్ని ఏం చేస్తాయట? సంతోషపరుస్తాయి. దీనికి సైంటిఫిక్గా కూడా చాలా విషయాలు చెప్పొచ్చు, ఇప్పుడు సమయం లేదు కానీ అవన్నీ నేను టచ్ చేయను. తైలము, అత్తరు. అత్తరు అంటే ఏంటి చెప్పండి? పెర్ఫ్యూమ్ కదా, మనం వాడే పెర్ఫ్యూమ్స్. ఈ రోజున పెర్ఫ్యూమ్స్ ప్రపంచం ఎంత అభివృద్ధి పొందింది అంటే ఇంకా కొంతమంది ఆ పెర్ఫ్యూమ్స్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టే కూడా చాలామంది ఉన్నారు. ఒక ఆయన ఎవరితో మాట్లాడుతాను అన్నాడు, వెస్లీ గారు నేను వాడే పెర్ఫ్యూమ్ ఎంత ఖరీదో తెలుసా అన్నాడు. ఎంత అండి అన్నాను. 60,000 అండి అన్నాడు. 60,000 అట ఆయన వేసుకునే పెర్ఫ్యూమ్ ఖర్చు. ఇప్పుడు ఆ పెర్ఫ్యూమ్ వేసుకున్నాడని చెప్పి 3 రోజులు స్నానం చేయకుండా ఉంటే ఏమవుద్ది? శరీరం కంపుకూడదు. నువ్వు ఎంత ఖరీదైన పెర్ఫ్యూమ్ వేసుకున్నా సాయంకాలం శరీరం నుండి ఏమొస్తుంది చెప్పండి? ఇలా రబ్ చేస్తే మట్టి వస్తూనే ఉంటుంది. అలా అని చెప్పి మరీ వైరాగ్యంలోకి వెళ్ళిపోయి ఎంత చేసినా మట్టి వస్తుంది కదా అని చెప్పి వారాలు స్నానం చేయకుండా ఉండకండి. అది ఇతరులకి ఇబ్బందే, మీకు కూడా ఇబ్బందే. నేను చెప్తున్నాను, రోజు కనీసం 2 సార్లన్నా ఏం చేయాలి? స్నానం చేయాల. విన్నారా యవనస్తులు చాలామంది? కొంతమంది 3 రోజుల దాకా స్నానం చేయకుండా ఉంటారు. అలాగా ఏంటంటే సబ్బు అరిగిపోతుందండి. నువ్వు సబ్బు సేవ్ చేస్తున్నావు కానీ ఆరోగ్యం సేవ్ చేయట్లేదు. నువ్వు కనీసం 2 సార్లు స్నానం చేయాలి. పోనీ 2 సార్లు అవ్వదండి వెస్లీ గారు, మా పరిస్థితి మీకు అర్థం కాదు, మీలాంటి వాళ్ళకి సాగుతే కానీ అలాంటి మాకు సాగదంటావా? కనీసం ఒకసారన్నా ఏం చేయాలా? ఉదయాన్నే లేచిన తర్వాత ఫస్ట్ స్నానం చేసేయాలి.
ఎందుకంటే రాత్రి నీ చర్మం అంతా నువ్వు పడుకున్నప్పుడు దానికి అది రిపేర్ చేసుకుని కొన్ని విసర్జక పదార్థాలు చర్మం నుండి బయటికి తీసేస్తుంది. అదంతా నువ్వు క్లియర్ చేయకపోతే అవే జబ్బులు. నీకు జబ్బులు మరలా అంగారక గ్రహం నుండి రావక్కర్లేదు, లేకపోతే చైనా వుహాన్ నుంచి రావక్కర్లేదు. కొన్ని జబ్బులు నీ శరీరం నుండి నీకు వస్తాయి కొన్ని జబ్బులు. అందరూ బట్టి ఉదయాన్నే లేచిన తర్వాత ఎన్ని పనులున్న పరిస్థితులు ఏమన్నా సరే ముందు స్నానం చేసేయాలి. లేదండి ఇప్పుడు నేను బట్టలు ఉతకాలండి, అంట్లు తోమాలండి, చాలా పనులు ఉన్నాయండి, అన్నీ అయిపోయిన తర్వాత చేస్తానంటే జబ్బులు అక్కడే వస్తాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేయపర్లేదు. తైలము, అత్తరు హృదయాన్ని సంతోషపరుచున్నట్టుగా ఒక మంచి సువాసన, ఒక మంచి ఫ్రాగ్రెన్స్ చాలా చక్కని ఉల్లాసభరితమైన పరిస్థితుల్లో మనల్ని తీసుకొస్తుంది. హృదయాన్ని సంతోషపరిచినట్టుగానే చెలికాని హృదయంలో ఉన్న మధురమైన మాటలు కూడా ఇతరులను ఏం చేస్తాయట? సంతోషపరుస్తాయి. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశము మన మాటలు ఎలా ఉండాలి? మధురమైనవిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మధురము అన్న చోట హిబ్రూ భాషలో మెహటెక్ అనే పదం వాడారు. మెహటెక్ అనగా ఇంగ్లీష్లో దాని ట్రాన్స్లేషన్ ఏముందంటే ప్లెజెంట్నెస్ అనే మాట ఉంది. తెలుగులో దాన్ని మధురము లేదా తీయనైన మాటలు అనే మాట వాడారు. కానీ ప్లెజెంట్ వర్డ్స్, రమ్యమైన మాటలు, ఆహ్లాదపరిచే మాటలు, దయగల మాటలు, ఇతరుల్ని ఎలివేట్ చేసే మాటలు, ఇతరుల్లో ప్రోత్సాహాన్ని నింపే మాటలు, ఇతరుల్లో ధైర్యాన్ని నింపే మాటలు, ఇతరులను దేవుని వైపు త్రిప్పే మాటలు మనలో ఉండాలి. కానీ మన మాటలు ఇతరులను బాధించేవిగా ఉండడానికి వీల్లేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, కొంతమంది తమ నాలుకలకి ఏం పెడతారంట? పదును పెడతారట. దేనికోసం? ఇతరులను ఏం చేయాలా? బాధించాలి. ఒక్క మాట మాట్లాడితే 3 రోజులు కుమిలి ఏడవాలి ఎదుటోడు. అలా ప్లాన్ చేసుకుని మాట్లాడతారు కొంతమంది. ఒక్క మాట మాట్లాడితే భార్య వారం రోజులు ఏడవాల, అలా మాట్లాడతారు కొంతమంది భర్తలో. అన్నీ వదులుకొని నమ్ముకుని వచ్చి నీ భార్యను నువ్వు అలాగైనా ఇబ్బంది పెట్టేది? భార్యను అలాగైనా చూసుకునేది? నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావు, బూతులు తిడతావా? మళ్ళీ తిట్టి ఎవరితో చెప్పుకుంటూ చెప్పుకో. ఎవరు వస్తారు రమ్మనంటే? ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు ఒక రోజు నీ దగ్గరికి. భార్యని నిష్ఠూర పెడతావా ఇష్టానుసారం ఏం అంటలేదని చెప్పి, లేదా ఏం మాట్లాడట్లేదు? తల్లిదండ్రులకు వెళ్తే మళ్ళీ అక్కడ వారికి భారం. సిబ్లింగ్స్ దగ్గరికి వెళ్తే పరువు పోద్దేమోనని నువ్వు ఎన్ని మాటలన్నా నీ దగ్గరే ఉంటుంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుతున్న జాగ్రత్త సుమా. దేవుడు వారి పక్షాన్ని నిలబడతాడు ఒకరోజు. ఒకవేళ కొంతమంది భార్యలు ఉండొచ్చు, భర్త ఏం అంటలేదు కదని చెప్పి కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. మొన్న ఏదో వాట్సాప్లో ఒక వీడియో ఎవరో పంపించారు. భర్త బైక్ నడుపుతుంటే భార్య వెనకాల కోసం కొడుతుంది ఇలాగా. మరి ఆ వీడియో మీరు చూసారో లేదో, చాలా బాధేసింది. ఆయన మెల్లగా అలా తోలేస్తున్నాడు బండి, అలవాటైపోయింది ఆయనకి. ఇలా కొట్టడం ఎక్కడ నేర్చుకుందంటే పరోటా దగ్గర కొడుతుందంట. రోజు పరోటా చేస్తుందంట ఇలాగ, భర్తను కొడుతుంది అలాగా. ఆయన ఎంత అమాయకుడు, అలా బండి తోలుతున్నాడు కానీ తీసుకెళ్ళి చెట్టుకో గుద్దేలేదు. కొంతమంది ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు భర్తలు. అలా అని చెప్పి వారు మంచితనాన్ని మరీ క్యాష్ చేసుకోకండి. ఏమంటలేదు కదా నా భర్త, నేను ఎన్నన్నా పడుతున్నాడు కదా అని చెప్పి. ఎప్పుడో ఒక రోజున ఆనకట్ట దగ్గర గోదావరిలాగా మీదడిపోతాడు వచ్చి, ఇబ్బంది పడతారు, నొప్పిస్తారు కొంతమంది. కొన్ని కుటుంబాల్లో అత్తలు ఉంటారు, కోడల్ని ఏం చేస్తారు చెప్పండి? సూటిపోటి మాటలు. ప్రతి చిన్నదానికి ఆ ఇంట్లో వారు ఉండడానికి గడగడగలాడలేకపోతూ ఉంటారు అనమాట. ఇంకా బతకలేరు, ఇంకా అటు తిరగలేరు, ఇటు తిరగలేరు. ఏం చేసినా దాన్ని కామెంట్ చేస్తుంటారు కొంతమంది. ఒకప్పుడు నువ్వు కూడా అలాంటి కోడల స్థానం నుంచి వచ్చావు కదా అత్తగా, తప్పు కదా అలా ప్రవర్తించడం? నీ కోడల విషయంలో నీకు మంచి మనసు ఉందా? కొంతమంది కోడళ్ళు అట్లాంటి పరిస్థితుల్లో, నేను ఇలాంటి ఎక్కువ డీటెయిల్ చెప్తే మళ్ళీ కొంతమంది బాధపడతారని కొన్ని విషయాలు చెప్పను. ఒక ఆమె చెప్పింది ఒక రోజున, మా అత్తగారండి రోజు నాకు ఇంతంత అన్నం పెట్టేస్తుందండి అంది. మంచిదే కదమ్మా, ఫుడ్ ఎవరు పెడతారమ్మా, అంత ఫుడ్ పెడుతుంటే? లేదండి, నేను అంత ఫుడ్ తినేసి ఏమైపోవాలట, లావ్ అయిపోవాలట. అప్పుడు అందరూ చూసిరని హేళన చేయాలని చెప్పి ఆమె దగ్గరుండి తిను అని చెప్పి, అదొకలాంటి టార్చర్. అది కొంతమంది భోజనం పెట్టక టార్చర్ చేస్తారు, ఆమె పెట్టి కోడలు ఏమైపోవాలట. అమ్మో, ఇలాంటి అత్తలు కూడా ఉంటారనిపించింది నాకు. కొడుకు ఏమన్నా కొనాలంటే, బైక్ కొనాలంటే డబ్బులు తీసిరా మీ నాన్నగారి దగ్గర, స్థలం కొనాలంటే డబ్బులు తీసిరా మీ నాన్నగారి దగ్గర.
వరకట్న వేధింపుల ద్వారా ఈరోజు ఎంతమంది ఆడబిడ్డలు బలైపోతున్నారు, ఇళ్లల్లో శాంతి లేక సంతోషం లేక సతమతం అయిపోతున్నారు. ఎందుకు తీసుకురావాలి డబ్బులు? మీ ఇంటికి వచ్చి చక్కగా నీ భర్తను నీ కుమారుని చూసుకుంటుందే, 3 బిడ్డలకు అన్నదే, 2 బిడ్డలకు అన్నదే, లేదా 4 బిడ్డలకు అన్నీ నీ వంశాన్ని అభివృద్ధి చేసింది కదా, ఇంకేం తీసుకురావాలి డబ్బులు నీకు? ఒకవేళ నిజంగా వాళ్ళకి ఏమన్నా ఉండి కోటీశ్వర్లు ఉండి ఏదైనా ఇస్తే తీసుకోవడం పొరపాటు నేను అంటలేదు, కానీ డిమాండ్ చేస్తున్నావా? మాట్లాడితే డబ్బులు పట్టురమ్మని ఇష్టానుసారం మాట్లాడుతున్నావా? నిష్ఠూర పెడుతున్నావా? ఏదో పొరపాటు చేసింది నీ కోడలు, నీ కూతురుని నువ్వు కప్పుకున్నట్టుగా నీ కోడలు ఎందుకు కప్పలేవు? నువ్వు నీ కూతురు ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా మా అమ్మే మా కూతురే అని కప్పుకుంటావే. ఒకవేళ నీ కోడలు ఏదైనా తెలియక ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఆ ఒక్క పొరపాటున లోకమంతా చాటి చెప్పి ఎందుకు ఆమెను బ్యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తావు? హ్యావ్ ఎ బ్రాడ్ మైండ్, థింక్ అబౌట్ ఇట్. మధురమైన మాటలు ఇతరులను ఏం చేయాలా? సంతోషపరచాలే, కానీ సూటిపోటి మాటలు మాట్లాడడానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో షిమి అనే ఒకడు ఉన్నాడు. చెప్పండి, అతని పేరేంటి? షిమి. దావీదు మీద విరుచుకుపడ్డా లేదా? ఏమన్నాడు దావీదుని? దావీదు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, రాజంతటి వాడు, ఇశ్రాయేలు రాజ్యంలో మరుపురాని రాజుకు ఉన్నంత గౌరవప్రదమైన ఆ గొప్ప రాజుని షిమి ఏమన్నాడు తెలుసా? చీపో, కుక్క అన్నాడు. ఎవరినే? సచ్ ఎ బిగ్ ఇన్సల్ట్ ఇట్ వాస్. కొంతమంది ఇన్సల్ట్ చేయడంలో పీహెచ్డీలు చేశారేమో అనిపిస్తుంది. ఎవరైనా ఇన్సల్ట్ చేయాలంటే వాళ్ళకి ఎంత ఇష్టమో తెలియదు. చీపో చీపో కుక్క అంటే దావీదు పక్కన ఉన్న వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అన్న ఏంటన్నా నువ్వు అలా ఊరుకున్నవాడిని, మాకు అవకాశమే, ఆడు ఎంత ఆడు అసలు, షిమి అనేవాడు ఎంత అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? మాట్లాడకండి. బహుశా దేవుడే అలా అనమన్నాడేమో, ఇంకా నాలో హ్యూమిలిటీ రావాలేమో, ఇంకా సహనం రావాలేమో. లెట్ గాడ్ డీల్ ఇట్. దేవుడే దీన్ని చూసుకోమని చెప్పండి. ఒకరోజున షిమి యొక్క పాపం షిమిని ఏం చేసింది? చంపివేసింది. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? మన మాటలు తీయగా ఉండాలంటే మళ్ళీ రాంగ్ అర్థం తీసుకోకండి. తీయనైన మాటలు మాట్లాడి కొంతమంది ఉరుల్లో దించుతూ ఉంటారు. అవి కాదు ఇక్కడ. మధురమైన మాటలు ఇతరులను ఏం చేస్తాయి? సంతోషపరుస్తాయి. నువ్వు మాట్లాడితే విశ్వాసంతో మాట్లాడాలి. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. There are so many people in the Bible that are set an example for all of us how to speak. ఎలా మాట్లాడాలి అన్న అంశానికి బైబిల్లో చాలామంది మనందరికీ ఒక మంచి మాదిరి ఉంచారు. అబ్రహాము విశ్వాస వీరుడు, విశ్వాసంతో మాట్లాడాడు. నేనును ఈ చిన్నవాడును కొండ మీదకి వెళ్ళి మరలా క్రిందకి దిగొస్తామని విశ్వాసంతో మాట్లాడాలి. కాబట్టే విశ్వాససితన కార్యాలు ఏం చేశాడు? చూశాడు. కాబట్టి అబ్రహాము ఇస్సాకు కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఏమైంది అక్కడ? ఇస్సాకు అడిగాడు, డాడీ గొర్రెపిల్ల లేదన్నాడు. డాడీ గారు ఏమన్నారు? దేవుడు చూసుకుంటాడు నాయన అన్నాడు. సరే, ఇద్దరు పైకి వెళ్తున్నప్పుడు పని వాళ్ళు ఇద్దరు వచ్చారు కదా, బెయేర్షెబా నుండి వచ్చారు. 3 రోజులు ప్రయాణం. పని వాళ్ళని క్రింద దింపేమన్నాడు తెలుసా? నేను నా కుమారుడు పైకి వెళ్తాం, మరలా క్రిందకి దిగి వస్తాం. సన్నివేశం ఏంటో తెలుసు అబ్రహాముకి, పైన ఏం జరుగుద్దో తెలుసు, ఇస్సాకు రాడని తెలుసు. కానీ అక్కడ మాట్లాడిన మాట విశ్వాసంతో కూడిన మాట. అదే స్థానంలో మనం ఉంటే ఏమంటాం చెప్పండి? బాబు ఒక్కగానొక కొడుకుని దేవుడు బలిచ్చేమన్నాడు ఆయన. 100 ఏళ్ల ప్రాయంలో బిడ్డనిచ్చి మళ్ళీ అడిగేస్తున్నాడు ప్రభువా, అడిగేస్తున్నాడు. అందును బట్టి మీరు ఈ గాడి తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి. ఇస్సాకుని చెప్పేసి నేను కూడా నన్ను పొడుచుకుని ఏం చేస్తారు అక్కడ? చచ్చిపోతా, నేను బతకలేను ఇస్సాకు లేకపోతే అని మనం ఎద్రో రావంటాం మనం అయితే. కానీ అబ్రహాం ఎవరో తెలుసా? మేమిద్దరం కిందకి దిగి వస్తాం. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. దాట్స్ ద ఫెయిత్. నువ్వు మాట్లాడితే విశ్వాసం తొణికిసలాడాలి నీ జీవితంలో. నువ్వు మాట్లాడితే నా దేవునికి అసాధ్యం అనేది లేదు అని మాట్లాడాలా. నువ్వు మాట్లాడితే నా ప్రభు సమస్తానికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు, ఆయన లేకుండా ఏది కలగదో కలగ నెరదో అనే మాట నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. కెన్ యూ స్పీక్ బై ఫెయిత్? యేసు ప్రభు నోట నుండి వచ్చే మాటలు దయగల మాటలని బైబిల్లో ఉంది. ఆయన దయతో మాట్లాడాడు. పౌలు భక్తుడు అన్నాడు, మీ సంభాషణ ఇప్పుడు కూడా ఉప్పు వేసినట్టు చెప్పండి కృపాసహితముగా ఉండాలన్నాడు. లెట్ యువర్ కాన్వర్జేషన్ బీ సో గ్రేషియస్. కృపాసహితముగా మీ సంభాషణ ఉంచండి. పౌలు భక్తుని మాటలు కూడా అలాగే కృపాసహితంగా అనేక మందిని ప్రభు వైపు తీసుకొచ్చాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు చెలికాని యొక్క 3వ లక్షణం, అతని నోట నుండి మధురమైన మాటలు వస్తాయి. ఆ మాటలు అనేక మందిని ఏం చేస్తాయి? సంతోషపరుస్తాయి. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ చెలికాడు ఎవరంటే ఇతరులకు వివేకాన్ని అనుగ్రహించే చెలికాడని బైబిల్లో ఉంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం.
Proverbs chapter 27 and verse 17. ఇనుము ఈ మాట చేత చదువుదాం. ఇనుము ఇనుము చేత ఇనుము ఏమవుతుంది? పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. చెప్పండి, ఏం పుట్టిస్తాడట? వివేకము పుట్టించును. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇనుము చేత ఇనుము ఏమైంది? పదునవుతుంది. ఐరన్ షార్పెన్స్ ఐరన్ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తాం. ఇనుము ఏ విధంగా ఇనుమును పదును పెడుతుందో ఆ ఎనాలజీని దేనికి అప్లై చేశాడు అంటే, ఒక మంచి స్నేహితుడు మరొక స్నేహితుని వివేకముతో నింపుతాడట. వివేకముతో నింపే పరిస్థితి అక్కడ ఉంటుంది. అందును బట్టి ఆ మాట అక్కడ వాడాడు. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఒక ట్రాన్స్లేషన్, నేను కొన్ని మాటలు వాటికి సరైన అర్థాలు వెతకాలని చెప్పి బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్స్ కొంతమంది చేశారు, అవి గమనిస్తూ ఉంటాను. అందులో ఒక ట్రాన్స్లేషన్ ఏమి రాశారో తెలుసా? సమ్వన్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అదర్ పర్సన్ లేదా విల్ ఇంపాక్ట్ అదర్ పర్సన్ అనే మాట. ఇక్కడ ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించుననే మాటకు సరైన అర్థం ఏంటంటే, ఒక చెలికాడు తన స్నేహితునికి ప్రభావాన్ని ఇస్తాడు, ప్రభావవంతుడిగా తీర్చిదిద్దుతాడు, వివేకముతో నింపుతాడు, వారిని ప్రభావితం చేస్తారు అనే మాట అక్కడ రాశాడు. క్రైస్తవ జీవితం ఇతరులను ప్రభావితం చేసే జీవితమా లేదా ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టేసే జీవితమా? మనం ఇతరులకు ఎలా ఉండాలి? ప్రభావవంతంగా ఉండాలి కదా. ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసే వారంగా ఉండాలి, ప్రభు వైపు ఆకర్షించే వారంగా ఉండాలి, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. మనం పాడితే 10 మందికి పాడాలి అన్న ప్రభావితం కలగాలి. దేవుని మాటలు బోధిస్తే ఇలా ఈ శైలిలో దేవుని మాటలు బోధించాలి, వాక్య అనుభవాల చేత ఇలా మనం నింపబడాలని, నిన్ను చూసిన వారు వాక్యం చదవాలి అన్న ప్రేరణ వారికి రావాలి. నువ్వు సాక్ష్యం చెబితే, నేను సాక్ష్యం చెప్పనని జీవితంలో అన్నవాడు కూడా నువ్వు చెప్పిన విధానానికి వారు కూడా వచ్చి నిలబడి సాక్ష్యం చెప్పగలగాలి. నువ్వు ఏదైనా దేవుని కోసం పని చేస్తే, దేవుని కొరకు నడుము వంచి పని చేయాలంటే ఆ సహోదరులా చేయాలండి, లేదా ఆ సహోదరులా చేయాలని దేవుని కోసం అలా మనం నిలబడగలగాలి. అది ప్రభావితం చేయడం అంటే. అంతేగాని మన జీవితాల ద్వారా, మన సాక్ష్యాల ద్వారా, మన జీవితాలు, మన సేవ ద్వారా 10 మంది దేవుని దూరం అయిపోతున్నారా? దేవుని దగ్గరగా వచ్చే వాళ్ళని కూడా దూరం జరిపేస్తున్నావా? నీ భక్తిహీనత ద్వారా, నీ అవిశ్వాసం ద్వారా. ఇనుము చేత ఇనుము ఏమైంది? పదునవుతుంది. బీ వైజ్ వైల్ చూజ్ యువర్ ఫ్రెండ్స్. కనబడిన వాళ్ళందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని నువ్వు చెప్పినా కానీ, నీకు క్లోజ్గా ఎవరు వస్తున్నారు, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు రోజు, అది నువ్వు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకోసం తెలుసా? నువ్వు రోజులో గంట కన్నా ఎక్కువ ఎవరితోనైనా మాట్లాడుతున్నావు అంటే నీకు తెలియకుండానే వారి యొక్క భావజాలాన్ని నువ్వు నింపేసుకుంటూ ఉంటావు. వారి యొక్క ఐడియాలజీ నీకు వచ్చేస్తుంది, వారి ఫిలాసఫీ నీళ్ళకి వచ్చేస్తుంటుంది, వారి ఆలోచనలు నీ ఆలోచనలు అవుతాయి, వారి ఉద్దేశాలు నీ ఉద్దేశాలు అవుతాయి. ఒకనాడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు నేను తప్పుడు మార్గంలో తీసుకెళ్ళిపోతున్నాను కాదనలేక నిశ్చేష్టుడిగా నిలబడిపోయే పరిస్థితి వస్తుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరిపేస్తుందని. నీ జీవితంలో అలాంటి పరిస్థితి ఉందా? డేలు మూడేయర్ అంటారు, టెల్ మీ యువర్ ఫ్రెండ్ దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తానని. స్నేహం చేయడం తప్పు కాదు, మంచి స్నేహితులు ఉండడం పొరపాటు కాదు, కానీ ఆ స్నేహితులు భక్తి గలవారా లేదా, విశ్వాసం కలిగిన వారా లేదా? నువ్వు మాట్లాడుతున్న మాటల్లో దేవుని గురించిన మాటలు ఉన్నాయా, లేదా 10 మంది గురించి చెడ్డ మాటలు మాట్లాడుకుంటున్నావా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుని నవ్వుకుంటున్నావా? ఆలోచించే ఒకసారి. నలుగురు చేరారంటే ఒక చోట మీరు మాట్లాడిన దేవుని మాటలా, మీరు చేస్తున్న దేవుని సంబంధించిన ప్రార్థన, లేకపోతే 5 నిమిషాలు ప్రార్థన చేసి 55 నిమిషాలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నవ్వుకుంటున్నావా, జోకులు వేసుకున్నావా? ఆలోచించే. దట్ విల్ స్పాయిల్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ అభిషేకాన్ని, నీ విశ్వాసాన్ని, నీ భక్తి జీవితాన్ని పాడు చేసే పరిస్థితులవే. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇనుము చేత ఇనుము ఏమైపోద్దట? పొదనికిపోద్దన్నాడు. అనేక మంది దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అనేక మందిని ప్రభావితం చేయగలిగారు అంటే వారు దేవుని చిత్తానుసారంగా దేవుని కోసం జీవించారు కాబట్టి. జాన్ వెస్లీ అనే దేవుని సేవకుడు ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు మెథడిస్ట్ అనే సంఘాన్ని స్థాపించినప్పుడు ఆయన అనేక మందిని ప్రభావితం చేశారు. జాన్ వెస్లీ గారు ఆయన సువార్త చెబుతూ ఉంటే, మైక్ అవసరం లేకుండానే మాట్లాడుతుంటే చాలామంది ఆ వాక్యాన్ని విని తమ జీవితాల ప్రభువుకు అప్పగించుకునేవారు. ఆయనతో సహచర్యం చేసిన జార్జ్ విట్ఫీల్డ్ అనబడే దేవుని సేవకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా హోలీ క్లబ్ మెంబరే. జాన్ వెస్లీ గారు స్టార్ట్ చేసిన పరిచర్యలో తొలిగా చేరిన ఒక వ్యక్తి జార్జ్ విట్ఫీల్డ్ అనబడే వ్యక్తి. జాన్ వెస్లీ గారు ఎలాగైతే దేవుని వాక్యం చెబుతుండేవాడో, విట్ఫీల్డ్ కూడా అంత అద్భుతంగా వాక్యాన్ని గంభీరంగా ప్రకటించేవాడు అన్నట్టుగా. అనేక సార్లు జార్జ్ విట్ఫీల్డ్ మీద కుళ్ళిపోయిన గుడ్లు వేసేవారు మీద.
ఆ రాటన్ ఎగ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి వేస్తే వాటిని అలా తుడుచుకుని మరలా వాక్యం చెప్పేవాడట. కానీ మీరు నా మీద గుడ్లేస్తారా అని చెప్పి తిట్టుకుని వెళ్ళిపోయేవాడు కాదు. దేవుని సేవ అంటే ప్రతిసారి నీ మెడల్లో పూలదండలు పడవో, ప్రతిసారి అందరూ తీసుకొచ్చి షాల్వాలను నీ చేతుల్లో బొకేలు పెట్టరో. కుళ్ళిపోయిన గుడ్లు వేసేవారట, భయంకరంగా ఆ కుళ్ళిపోయిన టొమాటోలు విసిరేవారట దేవుని సేవకుని మీద. అవన్నీ భరించి దేవుని కోసం జీవించాడు, ప్రభావితం చేశాడు అనేక మందిని. మొరముండ అనే గ్రామంలో ఒక దేవుని సేవకుడు సువార్త ప్రకటిస్తుంటే ఆయన మెడలో చెప్పులు దండేసి చెత్త కుండి దగ్గర అతను కూర్చోబెట్టి భోజనం పెట్టారు ఒక ఇస్త్రాకులో. ఆ విస్తరలో భోజనం పెట్టి ఇక్కడే నువ్వు తినాలా, మెడలో చెప్పులు దండేశారు. ఎందుకోసం? దేవుని కోసం సువార్త చెబుతున్నాడని. ఒరిస్సా రాష్ట్రం నుండి రాజమండ్రికి వచ్చారు కుటుంబం అంతా కూడా ఆ బ్యారేజ్ పనుల కోసం. ధవళేశ్వరం దగ్గర సర్ ఆర్థర్ కాటన్ గారు బ్యారేజ్ కడుతుంటే ఆ బ్యారేజ్ పనుల కోసం ఒరిస్సా నుండి కూలీలను తీసుకొచ్చారు. ఆ గుంపులో వచ్చారు ఆ కుటుంబం అంతా కూడా. ఆ కుటుంబంలో ఉన్న ఆయన ప్రభువుని అంగీకరించి ఆ పనులు చేస్తున్న కూలి వాళ్ళందరి దగ్గర పాటలు పాడుతుండేవాడు, వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేవాడు. సమయం దొరికినప్పుడు, పని లేనప్పుడు చుట్టుపక్కల గ్రామాలు, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెళ్ళి దేవుని ప్రేమ గురించి ప్రకటిస్తుండేవాడు. మొరముండ అనే గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే అక్కడ దేవుని సేవకుడు వాక్యం చెబుతుంటే, యేసు ప్రభు గురించి చెబుతుంటే గ్రామ ప్రజలందరూ ఎదురు తిరిగారు. క్రిస్తాని మతాన్ని మాకు ప్రకటిస్తావా నువ్వు? యేసు ప్రభు తక్కువ కులసుల దేవుడు, ఆ వ్యక్తిని తీసుకొచ్చి మా గ్రామంలో నువ్వు మాట్లాడతావా? యు డిజర్వ్ దిస్ అని చెప్పి ఆ చెప్పులన్నీ దండగా వేసి ఆయన మెడలో వేసి చెత్త కుండి దగ్గర కూర్చోబెట్టి విస్తరాకు వేసి దానిలో భోజనం పెట్టి తిను అంటే కుప్పిల్ నిండా భోజనం నోట్లో పెట్టుకుని అలా తింటూ ఓ పాట రాశాడేంటో తెలుసా? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో. ఎవరు రాస్తారండి అలా? ఆ పాట అలా రాస్తారు ఎవరైనా? చెత్త కుండి దగ్గర విస్తరి వేసి దానిలో భోజనం పెట్టి చెప్పులు దండేస్తే ఆ పాట వస్తుందా? ఆ మాటలు వస్తాయా నోట నుండి? యేసు ప్రభువును అంగీకరించిన ద్వారా జీవం వస్తుంది, నిత్య జీవం వస్తుందనే ఆ మధురమైన పాట అతని గుండెల్లోంచి ఎందుకు వచ్చిందో తెలుసా? హీ వాంటెడ్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ప్రజల్ని ప్రభావితం చేయాలనుకున్నాడు కాబట్టి. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్, యాజ్ క్రిస్టియన్స్ వీఆర్ నాట్ కాల్డ్ టు ఇంప్రెస్ పీపుల్. నువ్వు ప్రజల్ని ఇంప్రెస్ చేయడానికి బతకద్దు. ఇప్పుడు కూడా ప్రజల్ని ఇంప్రెస్ చేయడం కోసం సేవ చేయొద్దు. ప్రజల్ని ఇంప్రెస్ చేయాలని, ప్రజలు మెచ్చుకోవాలని, ప్రజలు ఆహా ఓహో అనాలని ఎప్పుడు దేవుని సేవ చేయొద్దు, దేవుని పని చేయొద్దు. పరలోక తండ్రి చూస్తున్నాడని చేయి. రివార్డ్ ఇచ్చువాడు ఆయన, ప్రతిఫలం ఇచ్చువాడు ఆయన. నీ ప్రార్థనకు, నీ విశ్వాసానికి, నీ సమర్పణకు ప్రతిఫలం ఇచ్చువాడు ఆయన. కాబట్టి ఆయన వైపు నువ్వు తిరగలిగితే అద్భుతాలు జరుగుతాయి. ఇనుమును ఏం చేస్తుంది? పదును చేస్తుంది. అలాగే ఒక చెలికాడు మరొక చెలికానికి ఏమిస్తాడట? వివేకాన్ని ఇస్తాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఇంపాక్ట్ చేస్తాడనే మాట అక్కడ మనం చూసాం. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున ఈ 4 విషయాలు మీ మనసులో పెట్టుకోండి. మొట్టమొదటిగా కలగనిన చెలికాడు, వీ మస్ట్ హ్యావ్ గుడ్ డ్రీమ్స్. రెండవది కీడు చేయని చెలికాడు. మూడవది చెప్పండి, మధురమైన మాటలు పలికే చెలికాడు. నాలుగవది వివేకం అనుగ్రహించే చెలికాడు. అలా ఉందామా?